హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి టెట్కి సంబంధించి ఒక మోడల్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో దీంట్లో వచ్చేసి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంప్లీట్ 150 మార్క్స్కి సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ అయితే చూద్దాము. సో దీంట్లో మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందండి. సైకాలజీ మొత్తం 30 బిట్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే ఇంగ్లీషు, నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించి కానివ్వండి, తెలుగుకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. 150 మార్క్స్కి సంబంధించి ఒక మోడల్ పేపర్ అయితే చూడండి. సో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో దాంట్లో భాగంగా మనము ఫస్ట్ వచ్చేసి సైకాలజీ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్: ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: సాధికారతత్వ, నిరంకుశతత్వ, ఆప్షన్ 3 అంగీకారతత్వ, ఆప్షన్ 4 జోక్యరహిత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో ఎలా ఉంటుందంటే అనుకూల నియంత్రణ పద్ధతులు, తగిన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే పిల్లలు అడిగిన వాటిని చేయడం జరుగుతుంది. కాకపోతే అడిగినవన్నీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో అటువంటి పెంపక శైలిని సాధికారతత్వ పెంపక శైలి అంటారు. నిరంకుశత్వ అంటే వాళ్ళు ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ పిల్లలు తీసుకున్నారనుకోండి, కంపల్సరీగా నేను చెప్పిందే చెయ్యాలి అనేటటువంటి శైలి అనేది ఎక్కడ ఉంటుందంటే నిరంకుశతత్వంలో ఉంటుందండి. నెక్స్ట్ అంగీకార తత్వంలో అంటే ఏంటంటే పిల్లలకు కొన్ని స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కూడా రిస్ట్రిక్షన్స్ కంపల్సరీ ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రమే చెయ్యాలి అనేటటువంటిది ఉంటే దాన్ని అంగీకారత్వం అనేసి చెప్తాము. నెక్స్ట్ జోక్యరహితం అంటే దీంట్లో ఎటువంటి జోక్యం ఉండదండి, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా ఉంటుందన్నమాట జోక్యరహిత పెంపక శైలిలో. సో ఇక్కడ ఏమిచ్చారు, అనుకూల నియంత్రణ పద్ధతులు ఉంటాయి, అలాగే వాళ్ళకు తగిన స్వయం ప్రతిపత్తిని కూడా ఇవ్వడం జరుగుతుంది. దేంట్లో అంటే సాధికారతత్వ పెంపక శైలిలో అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది: పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. సో మనకు ఈ అబ్జర్వేషన్ డోమ్ అనేటటువంటి దాన్ని ఇక్కడ చూసినట్లయితే రూపొందించింది ఎవరండి? గెసెల్ అండి, గెసెల్. నెక్స్ట్ వచ్చేసి సహకార క్రీడ ఈ వయసులో సుమారుగా మొదలవుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు సమాంతర క్రీడ, అలాగే సహకార క్రీడలు అంటే సంసర్గ క్రీడ కూడా అనేసి చెప్తామండి. సహకార క్రీడను సంసర్గ క్రీడ అనేసి కూడా చెప్తారు. అలాగే ఏకాంతర క్రీడ, ఈ క్రీడలన్నీ ఉన్నాయి కదా, శిశు వికాసానికి సంబంధించింది క్వశ్చన్ అండి. సో మనకు సహకార క్రీడ అనేది ఏ వయసులో ప్రారంభమవుతుందంటే 3 నుంచి 4 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుందండి. మనకు ఏకాంతర క్రీడ అనుకోండి, ఏకాంతర క్రీడ అడిగితే పుట్టినప్పటి నుంచి 2 years వరకు మనకు ఏకాంతర క్రీడ ఉంటుందండి. ఏకాంతర క్రీడ వచ్చేసి పుట్టినప్పటి నుంచి 2 years వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ సమాంతర క్రీడ అంటే 2 to 3 years ఉంటుందండి. సమాంతర క్రీడ అడిగినట్లయితే 2 to 3 years. అలాగే సహకార క్రీడ వచ్చేసి మనకు ఏ ఏజ్లో ఉంటుంది? 3 నుంచి 4 సంవత్సరాల వయసులో ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. పియాజే ప్రకారము అవిపర్యాత్మక భావనాలోపము కనపడే దశ ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు పియాజే ప్రకారము దశలు అయితే మీకు అందరికీ తెలిసిందే కదా. మనకు మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో అవిపర్యాత్మక భావనాలోపం వచ్చేసి మనకు ఏ దశలో ఉంటుందండి? పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుందండి. అలాగే మీకు ఇంకొన్ని కూడా చెప్తాను. పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి మనకు ఇంకా ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో సర్వాత్మక వాదం కూడా కనిపిస్తుందండి. సర్వాత్మక వాదం కానీ, అహంకేంద్రీకృత వాదం కానీ, నెక్స్ట్ పదిలపరుచుకునే భావనాలోపం కానీ, అవిపర్యాత్మక భావనాలోపం కానీ, ఈ 4 కూడా మనకు దేంట్లో కనిపిస్తాయి అంటే పూర్వ ప్రచాలక దశలోనే కనిపిస్తాయి.
అవిపర్యాత్మక భావనాలోపము, అలాగే అహంకేంద్రవాదం కూడా చాలాసార్లు అడుగుతున్నారండి. అహంకేంద్రవాదం కానివ్వండి, నెక్స్ట్ సర్వాత్మకవాదం కానివ్వండి, పదిలపరుచుకునే భావన కూడా చాలాసార్లు అడిగారు. పదిలపరుచుకునే భావన కూడా మనకు ఏ ఏజ్లో కనిపిస్తుంది? పూర్వపరచాలక దశలోనే కనిపిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఎరిక్సన్ ప్రకారము 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేసి ఇచ్చారు. సో ఎరిక్సన్ దశలు వచ్చేసి మొత్తం 8 దశలు అయితే ఉన్నాయి కదండి. సో వాటిని అన్నిటిని కూడా ప్రతి ఒక్కరు క్లియర్గా నేర్చుకోండి. కంపల్సరీగా క్వశ్చన్ అనేసి మనల్ని అడుగుతారండి. సో ఫస్ట్ది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫస్ట్ 1వ దశ చూద్దామండి. 1వ దశలో నమ్మకము అపనమ్మకము అనేటటువంటిది ఏర్పడుతుంది. ఫస్ట్ 1వ దశలో నమ్మకము అపనమ్మకం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. అదే 2వ దశలో వచ్చేసి స్వయం ప్రతిపత్తి, అలాగే నెక్స్ట్ సిగ్గు బిడియము ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ 3rd వచ్చేసి చొరవ అపరాధం 3వ దశ అండి. ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? 3వ దశకి సంబంధించింది. చొరవ అపరాధం అనేటటువంటి భావన. 4వది వచ్చేసి పాఠశాల దశ అండి. పాఠశాల దశలో వచ్చేసి మనకు శ్రమశీలత న్యూన్యత అనేటటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ కౌమార దశలో వచ్చేసి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అండి. 5th వన్లో వచ్చేసి మనకు కౌమార దశ అవుతుంది. పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అనేటటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ పూర్వ వయోజన దశ వచ్చేసి మనకు 6వ దశ అండి. దీంట్లో సాన్నిహిత్యము ఏకాంతము అనేటటువంటివి ఏర్పడతాయి. ఎన్నవ దశ? 6వ దశ అండి, పూర్వ వయోజన దశలో. నెక్స్ట్ మధ్య వయోజన దశలో వచ్చేసి మనకు ఏం ఏర్పడుతుందంటే ఉత్పాదకత స్తబ్దత అనేటటువంటివి ఏర్పడతాయి. ఉత్పాదకత స్తబ్దత. నెక్స్ట్ లాస్ట్ దశ అండి, ఇది వచ్చేసి మనకు ఉత్తర వయోజన దశలో లాస్ట్ దశలో మనకు చిత్తశుద్ధి నిరాశ సమైక్యత ఇటువంటి భావనలన్నీ ఏర్పడతాయి. ఇది 8వ దశకు సంబంధించింది. సో మనకు 7వ దశలో వచ్చేసి ఏం ఏర్పడుతుందండి? ఉత్పాదకత స్తబ్దత అనేటటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ మనకు చొరవ అపరాధం వచ్చేసి 3వ దశలో అండి. సాన్నిహిత్యము ఏకాంతము 6వ దశ అంటే పూర్వ వయోజన దశ. ఉత్పాదకత స్తబ్దత అనేసి మనకు మధ్య వయోజన దశలో. నెక్స్ట్ సమైక్యత నిరాశ అనేది లాస్ట్ అండి, ఉత్తర వయోజన దశలో మనకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 7వ దశ వచ్చేసి ఏమవుతుందండి? మధ్య వయోజన దశ. మధ్య వయోజన దశలో మనకు ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటారు? ఉత్పాదకత స్తబ్దత అనేటటువంటివి ఎదుర్కొంటారండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూద్దాము. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే ప్రజ్ఞాలబ్ధి అడుగుతున్నారండి. ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా వచ్చేసి మానసిక వయసు బై శారీరక వయసు అండి. సో మానసిక వయసు అంటే మనం ప్రజ్ఞా పరీక్షల ద్వారా కనుగొంటాము. మానసిక వయసు ఎంత? 12 బై మామూలుగా శారీరకంగా ఆమె వయసు ఎంత? 12 సంవత్సరాలు ఇంటూ 100 అండి. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 150 వస్తుంది. క్యాన్సిలేషన్ అయితే చేసుకోండి, ఆన్సర్ 150. ప్రజ్ఞాలబ్ధి అంటే మానసిక వయసు అంటే మనము ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్కిస్తే వచ్చేటటువంటి దాన్ని మానసిక వయసు అంటారండి. శారీరక వయసు అంటే ప్రస్తుతం ఆమెకి ఎంత వయసు ఉందో దాన్ని శారీరక వయసు అంటారు. ఇంటూ 100 చేస్తే మనకు ప్రజ్ఞాలబ్ధి అనేది వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉపపరీక్ష కానిది ఏది అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది శాబ్దిక వివేచనము, ఆప్షన్ 2 అమూర్త వివేచనము, ఆప్షన్ 3 సంఖ్యా సామర్థ్యము, ఆప్షన్ 4 వస్తు సమైక్య అనేసి ఇచ్చారు. సో ఎవరికైతే ఈ శాబ్దిక వివేచనము, అమూర్త వివేచనము, సంఖ్యా సామర్థ్యము ఇవన్నీ కూడా తెలుగులో అర్థం కాని, అంటే మనకు సైకాలజీలో కొన్ని టర్మినాలజీ అనేది ఫుల్గా బుక్ చదివిన వాళ్ళకు ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం అటు ఇటు చదివే వాళ్ళకు ఏంటంటే ఈ టర్మినాలజీ తెలియనప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్ చూసుకోండి, ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. సో ఇక్కడ మనకు డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేసి ఇచ్చారు. సో ఆప్టిట్యూడ్ టెస్ట్లో మనకి ఏమేమి ఉంటాయండి? రీజనింగ్ ఉంటుంది, ఇక్కడ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ కూడా ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ అబ్జెక్ట్ అసెంబ్లీ అనేది ఉండదన్నమాట. సో ఇలా మీకు కరెక్ట్గా
తెలుగు టర్మినాలజీ రాని వాళ్ళు ఇంగ్లీష్ చూసుకోండి, ఆన్సర్ అయితే చేయగలరు. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒక పరీక్షలేనండి. కానిది ఏది అంటే వస్తు సమైక్య. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. మీకు మార్క్ అనేది ఏ క్వశ్చన్ అయితే నాకు తెలీదు, ఇది అర్థం కావట్లేదు టర్మినాలజీ అనుకున్న వాళ్ళు వచ్చేసి ఇలా ఇంగ్లీష్లో అయితే చూసుకోండి, ఆన్సర్ అయితే గుర్తుపట్టచ్చండి ఈజీగా. మీరు ఏదో ఒకటి పెట్టడం కంటే ఇలా ఇంగ్లీష్లో చదివి ఇప్పుడు దీంట్లో మీకు 4th ఆప్షన్ అని తెలిసింది కదా, సో ఇలా చేయడం వల్ల ఒక మార్క్ అనేది మీకు వస్తుందన్నమాట. నెక్స్ట్, ఒక వ్యక్తికి తనపై అధికారిపై కోపం వచ్చిందనమాట. ఆ కోపాన్ని ఆఫీసులో తనపై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపైన చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని ఏమంటామండి మనము? విస్థాపనము అనేసి చెప్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒకరి మీద ఉండేటటువంటి కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని విస్థాపనం అంటాము. దమనము అంటే మర్చిపోవటము. నెక్స్ట్, ప్రక్షేపణం అంటే మన యొక్క లోపాలను ఇతరులపైన రుద్దటాన్ని వచ్చేసి ప్రక్షేపణ అనేసి చెప్తామండి. అంటే మనము ఇప్పుడు డిఎస్సికి సరిగ్గా చదువుకోకుండా పోస్టులు తక్కువగా ఉన్నాయని అందుకనే నాకు జాబ్ రాలేదు, గవర్నమెంటే ఈ తప్పు చేసింది, నా తప్పు లేదు అనేటటువంటి దాన్ని మనం ప్రక్షేపణ కింద ఎగ్జాంపుల్గా చెప్పచ్చండి. సో పోస్టులు వచ్చేసి మనకు ఎన్ని ఉన్నా సరే మనం చదవాలి, మనకు రావాలి అనేటటువంటిది ఉండాలండి. నెక్స్ట్, పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ఇంకొక రంగాన్ని చూసుకొని దాంట్లో అతను రాణించగలిగితే దాన్ని పరిహారం అనేసి చెప్తాము. సో ఇక్కడ ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం కాబట్టి ఏమవుతుందండి? విస్థాపనం అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడనమాట. శివ యొక్క సంఘర్షణ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 బొమ్మలు కూడా నచ్చాయన్నమాట, 2 ఇష్టమే. సో 2 ఇష్టమైతే ఇక్కడ మనకు ఏంటిదండి ఆన్సరు? ఉపగమ. 2 ఇష్టమైతే ఉపగమ, ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదంటే ఉపగమ పరిహార అండి. పరిహార అంటే 2 ఇష్టం లేదు. ఉపగమ పరిహార అంటే 2 ఇష్టము 2 ఇష్టం లేకపోవటం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో రూప సిద్ధాంతవేత్త ఎవరు అనేసి ఇచ్చారు. సో రూప సిద్ధాంతవేత్త ఎవరండి? హిపోక్రటిస్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరము, అలాగే అస్థిర చరం అనేసి ఇచ్చారు. అస్థిర చరం అనేది లేదండి, మనకు ఉండేటి 3 అనమాట. అవి ఏవి అంటే స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరం అనేటివి మాత్రమే ఉంటాయి. సో ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండేటటువంటి చరం ఏదంటే స్వతంత్ర చరం అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పరతంత్ర చరం అంటే ఏంటంటే స్వతంత్ర చరం ప్రభావానికి లోనైతే దాన్ని పరతంత్ర చరం అనేసి చెప్తాము. జోక్య చరం అంటే స్వతంత్ర చరానికి అలాగే పరతంత్ర చరానికి మధ్యలో వచ్చేటటువంటి ఫలితాలను తారుమారు చేసేదాన్ని జోక్య చరము అనేసి చెప్తామండి. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉండేదాన్ని స్వతంత్ర చరము అంటాము. పరతంత్ర చరం అంటే మనకు స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి లోనైతే దాన్ని పరతంత్ర చరం అనేసి చెప్తాము. జోక్య చరం ఏదంటే మనకు స్వతంత్ర చరము పరతంత్ర చరానికి మధ్యన ఒక ఫలితం అనేది వస్తుంది కదా, ఆ ఫలితాన్ని మనము జోక్య చరంగా చెప్పచ్చు. నెక్స్ట్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు అనేసి ఇచ్చారు. ఆకృతి క్షేత్ర సంబంధం అండి. ఎవరు వివరించారు? మనకు రూబిన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించింది ఎవరండి? గాల్టన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. గంట మోగటం నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన అనేసి ఇచ్చారు. సో మనకు మామూలుగా సహజ ఉద్దీపనలో చూసినట్లయితే గంట ఏమవుతుందండి? మనకు నిబంధిత ఉద్దీపన అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఉన్నత క్రమ నిబంధనలో అడిగారు మనల్ని. ఉన్నత క్రమ నిబంధనలో, సో ఉన్నత క్రమ నిబంధనలో గంట అనేది ఏమవుతుందండి? మనకు అన్కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. సో అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? నిర్నిబంధిత ఉద్దీపన అండి. ఉన్నత క్రమ నిబంధనలో గంట వచ్చేసి మనకు ఇక్కడ అన్కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. సో నిర్నిబంధిత ఉద్దీపన. అలాగే మనకు నిర్నిబంధిత ప్రతిస్పందన వచ్చేసి ఏమవుతుందండి? లాలాజలం. లాలాజలాన్ని వచ్చేసి మనము నిర్నిబంధిత ప్రతిస్పందనగా చెప్తాము. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఏమవుతుందండి? నిర్నిబంధిత ఉద్దీపన అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. అలాగే ఇంకొక క్వశ్చను, ఉన్నత క్రమ నిబంధనలో మనకు లాలాజలం ఊరటం అనేది ఏమవుతుందండి? నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది, అన్కండిషనల్ రెస్పాన్స్. సో ఇది దీని యొక్క ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యాసన సిద్ధాంతానికి చెందినది అనేసి ఇచ్చారు. మనకు బోబోడాల్ను అధ్యయనం చేసింది ఎవరండి? బండూరా సిద్ధాంతం. మీకు ఆల్రెడీ బోబో అంటే బాబా అంటే బండూరా అనేసి గుర్తుపెట్టుకోండి అనేసి చెప్పాను ఆల్రెడీ. సో బోబోడాల్ అధ్యయనానికి ఏ సిద్ధాంతానికి సంబంధించింది? బండూరా అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించింది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది వైగోట్స్కీ ప్రకారము ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది ఏది అనేసి ఇచ్చారండి. మనకు వైగోట్స్కీ ప్రకారము వచ్చేసి రెండు మానసిక ప్రక్రియలు అయితే ఉన్నాయండి. వైగోట్స్కీ అంటే ఏంటి? మనకు సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వైగోట్స్కీ. సో దీంట్లో వైగోట్స్కీ ప్రకారం మొత్తం మనకు 2 మానసిక ప్రక్రియలు అయితే ఉన్నాయండి. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, అలాగే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల్లో మనకు ఏమేమి వస్తాయంటే సాంఘిక విషయ విశ్లేషణ వస్తుంది, అలాగే సృజనాత్మకత ఆలోచన అంటే వివేచనము వస్తుంది, నెక్స్ట్ విచక్షణ చేయడం కూడా వస్తుందండి. పోల్చడం అనేది మనకు రాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోల్చడం. మనకు ఉన్నత మానసిక ప్రక్రియలో ఏమేమి వస్తాయి? వివేచన, విచక్షణ, సాంఘిక విషయాల విశ్లేషణ, అలాగే సంశ్లేషణ కూడా వస్తుంది. సంశ్లేషణ ఇవి మనకు వైగోట్స్కీ ప్రకారం ఉండేటటువంటి ఉన్నత మానసిక ప్రక్రియలు 4 అండి. ఫస్ట్ది వివేచన, సెకండ్ది విచక్షణ, నెక్స్ట్ది సాంఘిక విషయాల విశ్లేషణ, సంశ్లేషణ. ఈ 4 ఉన్నత మానసిక ప్రక్రియలకు సంబంధించినవి. సో ఇక్కడ పోల్చడం అనేది కాదు. పోల్చడం అనేది మనకు దేనికి సంబంధించిందంటే దిగువ స్థాయికి సంబంధించిందండి. దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. దిగువ స్థాయికి సంబంధించి మనకు మొత్తం అయితే 5 ఉంటాయండి. పరిశీలించడము, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము, ప్రశ్నించడము, పోల్చడము, ఇవన్నీ కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు చెందినవి. ఓకేనా అండి? ఉన్నత మానసిక స్థాయి అంటే ఏమేమి వస్తాయి? విచక్షణ, అలాగే సాంఘిక విషయాల విశ్లేషణ, సంశ్లేషించడం, ఇవన్నీ కూడా మానసిక ప్రక్రియలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, అనిత గాత్ర సంగీతం నేర్చుకుంటుంది, తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఒక రంగంలో నేర్చుకున్నది ఇంకొక రంగంలో యూజ్ అవుతుంది అంటే అది మనకు అనుకూల బదలాయింపు అండి. అంటే పాజిటివిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. రుణాత్మక బదలాయింపు అంటే
మనకు ఇంతకుముందు నేర్చుకున్న అంశము ఇప్పుడు నేర్చుకుంటున్న అంశానికి డిస్టర్బెన్స్ అనేది కదిలిస్తూ ఉంటాయి. అంటే కొంచెం నేర్చుకోలేక ఆ రెండిటికి కొంచెం సేమ్గా ఉండడం వల్ల కొన్ని అయితే మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలాంటి దాన్ని రుణాత్మక బదలాయింపు అంటాము. శూన్య బదలాయింపు అంటే ఇప్పుడు సైకిల్ తొక్కడం కానీ నెక్స్ట్ చదువుకోవడం, ఈ రెండు కూడా మనకు ఏ బదలాయింపు అనేది పని చెయ్యదన్నమాట ఈ రెండిట్లో. కాబట్టి దాన్ని శూన్య బదలాయింపు అంటాం. ద్విపార్ష బదలాయింపు అంటే కుడి చేత్తో రాసేది ఎడమ చేత్తో కూడా రాస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి బదలాయింపును ద్విపార్ష బదలాయింపు అనేసి చెప్తామండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఉచ్చారణ, విలువ కట్టడం, శీలస్థాపన, విశ్లేషణ అనేసి వచ్చారు. చాలా వీడియోస్లలో కూడా చెప్పానండి నేను, ఉచ్చారణ అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. సో విలువ కట్టడము, గ్రహించడము, శీలస్థాపన, విశ్లేషణ, సంశ్లేషణ ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి? భావావేశ రంగానికి సంబంధించినవి. ఇవన్నీ భావావేశ రంగానికి సంబంధించినవండి. ఇక్కడ మానసిక చలనాత్మక రంగానికి అడిగారు కాబట్టి ఏమవుతుంది ఆన్సరు? ఉచ్చారణ అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్, శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను సూచిస్తాడు. శంకర్ యొక్క ఆలోచన అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అనిర్దేశిత ఆలోచన అనేసి వచ్చారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూర్త ఆలోచన అంటే మనకు కనిపించకుండా మనకు ఆ ఆలోచనలు చేస్తూ ఉంటుంటారు కదా ఎక్కువ, అవి. సమైక్య ఆలోచన అంటే ఏకంగా, అంటే ఒక ఆలోచనకు ఒక పరిష్కారాన్ని చెప్తే సమైక్య ఆలోచన అంటారు. విభిన్న ఆలోచన అంటే ఒక సమస్యకు వివిధ రకాల పరిష్కార మార్గాలను ఆలోచించినట్లయితే దాన్ని విభిన్న ఆలోచన అనేసి చెప్తాము. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. ఎందుకు? ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను కనుక్కుంటున్నాడు. విభిన్న రకాలుగా పరిష్కార మార్గాలు చెప్తుంటే ఏమంటాము? విభిన్న ఆలోచన అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏది అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కోప్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, అలాగే ఆర్మీ బీటా పరీక్ష అనేసి వచ్చారు. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, భాటియా ప్రజ్ఞామాపిని, అలాగే నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష కానీ, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ కానీ, ఆర్మీ బీటా పరీక్ష కానీ, ఇవన్నీ కూడా మనకు వెస్లర్ ప్రజ్ఞామాపిని ఉంది కదా, సో వెస్లర్ది కానీ ఇవన్నీ కూడా మనకు పేపర్ పెన్సిల్ పరీక్షకు సంబంధించినవి. సో ఇక్కడ కానిది అడిగారు కాబట్టి ఏమవుతుందండి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుందన్నమాట. ఇక్కడ కోప్స్ బ్లాక్ డిజైన్ అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. నెక్స్ట్, మస్తిష్క పక్షవాతం అనేది ఏది అనేసి వచ్చారండి. మస్తిష్కం అంటే మనకు మెదడుకు సంబంధించినటువంటిది. చలన వైకల్యము, వినికిడి లోపము, అభ్యాసన వైకల్యం, దృష్టి వైకల్యం అనేసి వచ్చారు. దృష్టి వైకల్యం అంటే మనకు చూడటంలో, అభ్యాసనం అంటే చదవటంలో కానీ రాయటంలో, ఇలాంటివి అభ్యాసనకు సంబంధించినవండి. నెక్స్ట్, వినికిడి లోపం అంటే వినటంలో. సో కాబట్టి మస్తిష్క పక్షవాతం అనేది మనకు దేనికి సంబంధించింది? చలన వైకల్యానికి సంబంధించింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం రాయండి అనేసి వచ్చారండి. నిర్దేశిత మంత్రణం ఆప్షన్స్, ఇది సమస్యా కేంద్రిత మంత్రణం అనేసి ఇచ్చారు. ఎస్, కరెక్ట్ అండి. నిర్దేశిత మంత్రణం అంటే సమస్యా కేంద్రిత మంత్రణం అనేసి చెప్తాం. అంటే సమస్యకు ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇక్కడ మంత్రకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు అనేసి వచ్చారు. అవునండి, నిర్దేశిత మంత్రణంలో మనకు మంత్రకుడే క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది. సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు అనేసి ఇచ్చారు. సో సహాయార్థి అయితే పరిష్కరించుకోవాలండి, మంత్రకుడే పరిష్కరించడం జరుగుతుంది. సో కాబట్టి మనకు సరికాని వాక్యము ఇది అవుతుందండి. నెక్స్ట్, సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు అనేసి ఇచ్చారు. సో అవునండి, ఇదైతే ఉండదన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. నిర్దేశిత మంత్రణంలో
సమస్యను సహాయార్థి పరీక్షించుకుంటాడు అనేసి వచ్చారు. సో పరీక్షించుకున్నప్పుడు మరి అక్కడికి రావాల్సిన పనే ఉండదు, మనకు మంత్రకుడితో అవసరమే ఉండదు అనమాట. సో కాబట్టి ఇది మనకు సరికాని వాక్యం అండి. నెక్స్ట్, నిర్దేశిత నాయకత్వంలో అనేసి వచ్చారు. సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 2, మెజారిటీ సభ్యుల అభిప్రాయం అమలు చేస్తారు. ఆప్షన్ 3, నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 4, నాయకుడు నామమాత్రంగా ఉంటారు అనేసి వచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారనమాట. సో దేంట్లో ప్రజాస్వామ్య నాయకత్వంలో వచ్చేసి సభ్యులే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని కూడా అమలు చేయడం కూడా మనకు ప్రజాస్వామ్య నాయకత్వంలోనే ఉంటుంది. నాయకుడు మాత్రమే నిర్ణయాలు దేంట్లో తీసుకుంటారంటే నిర్దేశిక నాయకత్వంలో అండి. నిర్దేశిక కానీ, నిరంకుశ కానీ, అధికారయుత నాయకత్వము, ఇవి నిర్దేశిక నాయకత్వానికి ఉండేటటువంటి మరొక పేర్లు. నిర్దేశిక నాయకత్వం అన్నా, అధికారయుత నాయకత్వం అన్నా, నిరంకుశ నాయకత్వం అన్నా ఒకటే. సో దీంట్లో మనకు నిర్దేశిత నాయకత్వంలో వచ్చేసి నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడండి, ఎవరితో కూడా పని లేదు, వాడు చెప్పింది చేయాలి అనేటటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్, 1 టెరాబైట్ దీనికి సమానం అనేసి వచ్చారండి. 1 టెరాబైట్ అంటే దేనికి సమానంగా ఉంటుందండి? మనకు 1024 గిగాబైట్స్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వైరస్ యొక్క పూర్తి రూపం అనేసి ఇచ్చారు. వైరస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటండి? వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్ అండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము పాఠశాల యాజమాన్య కమిటీలో వచ్చేసి తల్లిదండ్రుల శాతం ఎంత అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పేరెంట్స్ యొక్క పర్సంటేజ్ అనేది యాజమాన్య శాతంలో ఎంత ఉండాలండి? దాదాపుగా 75% ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంట్లో ప్రత్యేకంగా మహిళలు వచ్చేసి 50% ఉండాలండి. యాజమాన్య కమిటీలో మనకు మహిళలు అనేవాళ్ళు కంపల్సరీగా 50% ఉండాలి అనేసి కూడా ఉందండి దీంట్లో రూలు. సో తల్లిదండ్రులు ఇద్దరు కలిపి పేరెంట్స్కి అయితే 75% అనేసి ఉంది. నెక్స్ట్ది NCF 2005 ప్రకారము 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం ఎంత అనేసి వచ్చారండి. సో వీళ్ళకు వచ్చేసి ఇంటి పనికి వారానికి ఎంత ఉండాలి అంటే దాదాపు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉండాలండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది NEP 2020 ప్రకారము MPhil కోర్స్ అనేసి ఇచ్చారు. సో MPhil కోర్స్ వచ్చేసి మనకు ఇది నిలిపివేయబడిందండి. ఇప్పుడు MPhil కోర్స్ అనేది మనకు లేదు. నెక్స్ట్, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది టాయిలెట్స్, ఆప్షన్ 2 టెక్స్ట్ బుక్స్, ఆప్షన్ 3 గ్రీన్ చాక్ బోర్డ్స్, ఆప్షన్ 4 మంచినీటి సరఫరా అనేసి వచ్చారు. సో దీంట్లో మనకు నాడు నేడు కార్యక్రమం అంటే అది వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్స్కి సంబంధించింది కాదండి. నాడు నేడు కార్యక్రమం అంటే దాంట్లో ఏమేమి ఉంటాయంటే పాఠశాలకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి మాత్రమే అనమాట. టెక్స్ట్ బుక్స్ అనేది ఇంకా అది ప్రధాన విధి కాబట్టి అది కంపల్సరీ ఉండాల్సిందే. సో ఈ కార్యక్రమాలలో లేనిది వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అండి. ఏమేమి ఉంటాయంటే టాయిలెట్స్ కానీ, గ్రీన్ చాక్ బోర్డ్స్, మంచినీటి సరఫరా, చుట్టూ పరిశుభ్రంగా ఉంచడము, ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం కిందకే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్వయము నెక్స్ట్ అలాగే మ్యాప్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు ఎవరు అనేసి వచ్చారండి. అంటే ఇవి ఇక్కడ టీచర్స్ ఆన్లైన్ కోర్సులు అండి ఇవన్నీ కూడా. అయితే ఈ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచింది ఎవరు అనేసి వచ్చారు. సో ఇవి అభివృద్ధి పరిచింది ఎవరండి? మనకు AICTE అలాగే MHRD వీళ్ళు వచ్చేసి మనకు మ్యాక్ అలాగే స్వయం అనేటటువంటి ప్లాట్ఫామ్స్ని అయితే డెవలప్ అయితే చేయడం జరిగింది. సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. తెలుగు గ్రామర్కి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు కదా. సో ఎలా ఇస్తారు క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే మీకు ఒకసారి ప్రాక్టీస్ అయినట్టు కూడా ఉంటుంది. మీకు తెలుగు ఎంతవరకు నేర్చుకున్నారు అనేసి మీరు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ద్వారా తెలుస్తుందండి. సో ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్గా టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్.
సో ఫస్ట్ది చూద్దాము. ఫస్ట్ పద్యం అయితే అడుగుతారండి. ఫస్ట్ మిరము గింజ చూడ మీద నల్లగుండు, కొరికి చూడలోన జురుక్కుమనును, సజ్జనులకు వారి సారం ఇట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ అనేసి వచ్చారండి. పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆవగింజ, మిరియపు గింజ, మిరప గింజ, బొప్పాయి గింజ అనేసి వచ్చారు. ఇక్కడ మిరెము గింజ చూడ మీద నల్లగుండు, మిరెము అంటే మిరియాలండి, మిరియపు గింజ గురించి చెప్పారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది అనేసి వచ్చారండి. కొరికి చూడలోన జురుక్కు మనును అంటే మిరియాలు వచ్చేసి మనకు పైన చూడడానికి నల్లగా ఉన్న, దాన్ని కొరికినప్పుడు ఎలా ఉంటుంది, కారంగా ఉంటుందన్నమాట. సో సజ్జనులకు వారి సారం ఇట్లుండ్రా అంటే సజ్జనులు యొక్క స్వభావం కూడా అలానే ఉంటుంది. సో ఎలా ఉంటుంది, మేధా సంపత్తితో ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. వీరు హైదరాబాద్లో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనము, పరికిని మొదలైన కవితా సంపుటులు, అద్దెకొంప, చల్చల్ గుర్రము, కొక్కరొకో మొదలైన నాటకాలను రచించారు. శభాష శంకర, ఆటగదరా శివ మకుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయన్నమాట. సో ఇక్కడ మనకు భరణి గారు రాసిన భక్తి గీతాల మకుటం ఇది అనేసి ఇచ్చారండి. సో ఏ మకుటాలు ఉంటాయి, శభాష్ర శంకర అలాగే ఆటగదరా శివ అనేటటువంటి మకుటాలు తనికెళ్ళ భరణి గారికి సంబంధించినవండి. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది తనికెళ్ళ భరణి గారి రచన కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు అద్దెకంప, చల్చల్ గుర్రం, కొక్కరొక్కో అనేటటువంటివి ఈయన కవితా సంపుటాలు. సో ఇక్కడ లేనిది అడిగారు కాబట్టి, కానిది అడిగారు కాబట్టి గృహప్రవేశం అనేది ఈయన గారి రచన కాదండి. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది తేటల మాటలతో గేయ రచయిత ఎవరు అనేసి వచ్చారండి. తేటల మాటలతో అనేటటువంటి గేయ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సాల్వము అను పదానికి అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి. సాల్వము అంటే అర్థం ఏంటండి, డేగ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ప్రతీక పదానికి పర్యాయ పదాలు అడిగారండి. ప్రతీక అంటే ఏంటండి, గుర్తు అనమాట. సో గుర్తు, చిహ్నము అనేవి ప్రతీక అనే పదానికి పర్యాయ పదాలండి. నెక్స్ట్ దరి పదానికి ప్రకృతి పదం ఏది అనేసి ఇచ్చారండి. దరి దానికి ప్రకృతి పదం వచ్చేసి తీరము అండి, తీరం. నెక్స్ట్ది పక్షి, మబ్బు, బాణము పదాలు దీనికి నానా అర్థాలు అనేసి ఇచ్చారు. సో విహంగము అంటే మనకేంటండి, పక్షి. విహంగము అంటే పక్షి, మబ్బు, బాణము వచ్చేసి మనకు పర్యాయ పదాలు. నెక్స్ట్ బిట్ చూద్దాము. పచ్చని చెట్లతో కూడిన హరిత హారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు జాతీయం ఏమవుతుందండి, కన్నుల పండగ అనేది జాతీయం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటది అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో తేనె పట్టు, తాంబూలము, చెట్లు ఇవన్నీ జీవికి అయితే పుట్టలేదు. జీవికి పుట్టింది వచ్చేసి గుడ్డు అండి. సో ఈ గుడ్డు జీవికి పుట్టింది కానీ చలనం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చను, కానీ అన్న పదము ఏ భాషా పదం అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ క్రియ అనేసి వచ్చారు. క్రియ అంటే మనకు పనిని తెలుపుతుంది, విశేషణం అంటే గుణాన్ని తెలుపుతుంది, అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనటువంటి వాటిని లింగము, వచనము అలాగే విభక్తులు, కాలము అనేటటువంటి వాటిని మనకు వేటిని తెలియజేయని వాటిని వచ్చేసి అవ్యయాలు అంటారు. సర్వనామం అంటే మనం పేరుకు బదులుగా వాడబడేదాన్ని సర్వనామం అంటాము. సో ఇక్కడ మనకు కాని అన్న పదం ఏంటంటే మనకు లింగము తెలియదు, వచనము తెలియదు, ఇవన్నీ తెలియదు కాబట్టి ఇలాంటి వాటిని అవ్యయాలు అంటామండి. అవ్యయాలు. ఆప్షన్ 3 ఈజ్ ద
రైట్ ఆన్సర్. ఇక్కడ చాలా వరకు వచ్చేసి అవ్యయాలు మనకు ఆహా, నెక్స్ట్ భలే, అయ్యో, కటకట ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిని ఎక్కువగా మనకి ఇస్తూ ఉంటారండి ఎగ్జామ్లో. వీటిని అవ్యయాలు అంటారనమాట. లింగవచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ అందును నన్ను ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి అనేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే అందును నన్ను అనేది ఏంటండి, సప్తమి విభక్తి. చతుర్థి అంటే కొరకున్ కై అనేటటువంటివి వస్తాయి. నెక్స్ట్ షష్ఠి విభక్తి అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ మనకు షష్ఠి విభక్తి అవుతుంది. నెక్స్ట్ ద్వితీయ విభక్తి అంటే నిన్ నున్ లన్ గూర్చి గురించి, ఇవి ద్వితీయ విభక్తి కింద మనము చెప్తాము. సో ఇక్కడ అందును నన్ను అడిగారు కాబట్టి ఇది ఏమవుతుందండి మనకు సప్తమి విభక్తి. నెక్స్ట్ కళాకారుడు పదానికి శ్రీవాచక పదం ఏది అని అడిగారు. కళ కాదండి, కళాకారి కాదు, కళాకారిని కరెక్ట్, కలంకారుని తప్పు. కళాకారుడికి శ్రీవాచక పదం ఏమవుతుంది, కళాకారిణి. నెక్స్ట్ పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము అనేసి ఇచ్చారండి. పూర్ణ విరామ చిహ్నం అంటే పులి స్టాప్. పూర్ణ విరామ చిహ్నం అంటే పులి స్టాప్ అండి. సో పులి స్టాప్ను మనం ఎక్కడ వాడతాము, వాక్యం చివరిలో వాడతాం. వాక్యం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వానిలో నిత్య ఏకవచనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇత్తడి అనేసి ఇచ్చారు. ఇత్తడిని ఇత్తడి అనే పిలుస్తామండి. దీనికి బహువచనం అనేది ఉండదు. ఇత్తడులు, పుత్తడులు అనేసి పిలవం. సో ఓన్లీ ఇత్తడనే పిలుస్తాం కాబట్టి క్రింది వాటిలో నిత్య ఏకవచనం ఏమవుతుంది, ఇత్తడి అవుతుంది. మనకు ఆశకి ఆశలు అని పిలుస్తాము, పరుగు పరుగులు అని పిలుస్తాము. ఒడ్లు అనేది నిత్య బహువచనం అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఎస్ ప్లస్ త్ ఇ ప్లస్ ఉ ఈక్వల్ టు ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, స్థ్యూ. స్థ్యూ అంటే మనం పలికే దాంట్లోనే మనకు స్ అనేది వస్తుంది. స్థ్యూ, తు అలాగే ఈ ఉ అనేటి ఇవన్నీ కూడా మనకు స్థ్యూలో ఉంటాయండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏంటండి అవి, మూర్ధన్యాలు. నాలుకతో వచ్చేసి మనకు అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు. అంటే ఏమంటారండి మూర్ధన్యాలు అంటే ట, ఠ, నెక్స్ట్ ఢ, నా ఇవన్నీ కూడా మనకు మూర్ధన్యాల కింద చెప్తాము. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్లయితే తాళవ్యాలు అనేసి ఇచ్చారు కదా. తాళవ్యాలు అంటే దవడ సహాయంతో మనము పలుకుతే వాటిని తాళవ్యాలు అంటారండి. సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈ కానీ, ఈ, నెక్స్ట్ చ, చ ఇవన్నీ దవడల సహాయంతో పలుకుతాం అనమాట. నెక్స్ట్ ఓష్ఠ్యాలు అంటే పెదవుల సహాయంతో పలికే వాటిని ఓష్ఠ్యాలు అనేసి పిలుస్తామండి. అంటే ఊ, ఊ రెండో ఊ కూడా వస్తుందండి. నెక్స్ట్ ఫ, ఫ ఇవన్నీ కూడా మనం పెదాలతో పలుకుతాం అనమాట. కాబట్టి వీటిని ఓష్ఠ్యాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ కంఠ్యాలు అనేసి ఇచ్చారు కదా. కంఠ్యాలు అంటే మనము కంఠంతో సహాయంతో ఉచ్చరించేటటువంటి వాటిని కంఠ్యాలు అనేసి అంటామండి. అంటే ఖ, ఖ, గ, ఘ ఇవన్నీ మనము కంఠ్యాలు అంటే కంఠం నుంచి మనము పలుకుతూ ఉంటాం కాబట్టి ఈ అక్షరాలను కంఠ్యాలు అని పిలుస్తారు. సో ఇక్కడ నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను ఏమంటాము, మూర్ధన్యాలు అంటారు. టా, ఠ, డా, ఢ ఇవన్నీ కూడా మనకు మూర్ధన్యాల కింద వస్తాయి. నెక్స్ట్ సీతమ్మ పదంలోని సంధి ఏది అనేసి ఇచ్చారండి. సీతమ్మ అంటే సీత ప్లస్ అమ్మ సీతమ్మ అవుతుంది. సో ఆకి మనకు ఆ అనేది పరం అవుతుంది. సో ఇది ఏ సంధి అవుతుంది మనకు, అత్వ సంధి అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కవీశ్వరుడు పదాన్ని విడదీయండి అనేసి ఇచ్చారండి. ఎక్కువగా అడుగుతుంటారండి ఈ వర్డ్ వచ్చేసి మనల్ని. సో విడదీస్తే మనకేమవుతుంది, కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు అనేది మనకు వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ షష్ఠీ తత్పురుష సమాసం వర్తించే పదం ఏది అనేసి ఇచ్చారండి.
ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తల్లి మనసు అనేసి ఇచ్చారు. తల్లి మనసు అంటే తల్లి యొక్క మనసు అండి, తల్లి యొక్క మనసు. సో ఇక్కడ మనకు తల్లి యొక్క మనసు అన్నారు కాబట్టి ఇక్కడ మనసు యొక్క అనేది ఇక్కడ ఏ సమాసం అవుతుంది? షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ తల్లిదండ్రులు అనేసి ఇచ్చారు అంటే తల్లియును తండ్రియును అంటే ఇది ద్వంద్వ సమాసం కింద వస్తుంది. చతుర్వేదాలు అంటే ఇది సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి ఇది ఏంటిదండి? ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ విద్యాధనము అంటే విద్య అనేది ధనము, విద్యాధనము. ఇది మనకి ఏ సమాసం అవుతుందండి? రూపక సమాసం అవుతుంది. విద్యాధనము అంటే విద్య అనేది ధనము, విద్యాధనము రూపక సమాసం. చతుర్వేదములు అంటే నాలుగు అయినటువంటి వేదాలు కాబట్టి ద్విగు. తల్లిదండ్రులు అంటే తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం అవుతుందండి. తల్లి మనసు అంటే తల్లి యొక్క మనసు షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ 3 లఘువులు ఏ ఘనము అనేసి ఇచ్చారండి. మనకు 3 లఘువులు అనేటి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేసి చూద్దాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? నగనము. 3 లఘువులు ఉంటే నగనం అవుతుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను. యమతారాజ బాణసంకం అనేటటువంటిది మనకు చిన్నప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా. సో దాన్ని బట్టి మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ మగనము అంటే 3 గురువులండి. మగనము అంటే 3 గురువులు ఉంటే మగనం అవుతుంది. అలాగే 3 లఘువులు ఉంటే వచ్చేసి నగనం అవుతుంది. నెక్స్ట్ జగనం అనేసి వచ్చారు కదా. జగనం అంటే ఆది గురువు వచ్చేసి మనకు జగనము. సగనము అంటే అంత్య గురువు వచ్చేసి సగనం అవుతుందండి. అంత్య గురువు అంటే లాస్ట్లో గురువు అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మాటలు నేర్చుకున్నాము, లిపులు కూర్చుకున్నాము, పై పాఠాలలో ఉన్న అలంకారం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి, రూపక అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు నేర్చుకున్నాము, కూర్చుకున్నాము అంటే లాస్ట్లో మనకు ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ప్రాస అనేది ఉంది కాబట్టి ఇది దేనికి సంబంధించిందండి? అంత్యానుప్రాస అలంకారము అవుతుందన్నమాట. వృత్యానుప్రాసం అంటే ఒక అక్షరం వచ్చేసి మనకు అనేక సార్లు ఆవృతం అవుతూ ఉంటే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటాము. అతిశయోక్తి అంటే ఎక్కువగా చేసి చెప్పడం, చిన్నదాన్ని కొండంతలుగా చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అంటాము. నెక్స్ట్ రూపకం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినట్లయితే దాన్ని రూపకం అనేసి చెప్తామండి. సో ఇక్కడ మనకు పద్య పాదాల చివరిలో ప్రాస అనేది ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అవుతుంది. నెక్స్ట్ నిండు నూరేళ్ళు వర్ధిల్లు, ఇది ఏ వాక్యం అనేసి వచ్చారు. సో ఇది ఏ వాక్యం అండి? ఆశీర్వాదక వాక్యం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆశ్చర్యార్థక వాక్యం అంటే దాంట్లో ఆశ్చర్యార్థకం గుర్తుంటుంది. అనుమత్యార్థక వాక్యం అంటే మనం దేనికైనా అనుమతి ఇచ్చినప్పుడు అంటే నువ్వు లోపలికి రావచ్చు, నువ్వు బయటికి వెళ్ళవచ్చు. సో ఇవి మనం అనుమతినిచ్చే వాక్యాలు కాబట్టి అనుమత్యార్థక వాక్యం అవుతుంది. సో ఇక్కడ మనకు ఇది ఆశీర్వాదక వాక్యం. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనేసి ఇచ్చారండి. సో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడండి? ఫిబ్రవరి 21 వచ్చేసి మనము అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటామండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్, భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు అనేసి ఇచ్చారండి. లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్స్ అంట. సో ఇలా చెప్పింది ఎవరు అంటే జాన్సన్ అండి, జాన్సన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వ్యాకరణ బోధన ప్రయోజనం కానిదేది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇది విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు. ఆప్షన్ 2 వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు. ఆప్షన్ 3 పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు. ఆప్షన్ 4 భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అనేసి వచ్చారండి. సో దీంట్లో ఆప్షన్ 4 వచ్చేసి ప్రయోజనం కాదండి. ఈ వ్యాకరణ బోధనను బోధించడం వల్ల ఏమవుతుందంటే విరామ చిహ్నాలను అంటే మన పులి స్టాప్లు, కామాలు ఎక్కడ వాడతారో అనేది తెలుసుకుంటారు. అలాగే పదాల మధ్య సంబంధాలను తెలుసుకుంటారు. అలాగే పదాల అర్థాలను, సందర్భాలను అంటే ఏ ఏ పదాలు ఎక్కడ వాడాలి అనేటటువంటిది కూడా గ్రహించడం జరుగుతుంది. సో ఇక్కడ కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి.
నెక్స్ట్ క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది అనేసి ఇచ్చారండి. మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది అంటే సాధనా పరీక్షలండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బోధనా సోపానాలలో మొదటి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ మూల్యాంకనము, ఆప్షన్ 2 విషయ ప్రకటన, ఆప్షన్ 3 పాఠ్య బోధన, ఆప్షన్ 4 ఉన్ముఖీకరణం అనేసి ఇచ్చారండి. సో బోధనా సోపానాల్లో మొదటిది వచ్చేసి మనకు ఉన్ముఖీకరణం అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వాచకాలు, కవితలు, ఉపవాచకాలు, పద్యాలు అనేసి ఇచ్చారు. సో మనకు విస్తార పఠనానికి అంటే ఎక్కువగా చదవడానికి తెలుసుకోవడానికి వీలుండేటటువంటివి ఏవండి? ఉపవాచకాలండి. ఉపవాచకాలు వచ్చేసి మనకు విస్తార పఠనానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫర్ ద ప్రనౌన్ వి అనేసి ఇచ్చారండి. వీకి నెగిటివ్ ఫామ్ ఏది అనేసి అడుగుతున్నారు. సో నెగిటివ్ ఫామ్ అంటే మనకు ఆల్రెడీ నాట్ అనేది వచ్చేస్తుంది. సో వీకి మనము ఏ నెగిటివ్ ఫామ్ వాడతామంటే డు నాట్ అనేది యూస్ చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ మనకు వి అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డు నాట్ అనేది యూస్ చేస్తాము. అలాగే మనకు హీ కానీ షీ కానీ ఇట్ కానీ వీటి ఉన్నప్పుడు మనము డస్ నాట్ కానీ ఈజ్ నాట్ కానీ వాడతాము. అంటే అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ని బట్టి. నెక్స్ట్ డిడ్ నాట్ అనేది మనకు పాస్ట్ సింపుల్ టెన్స్కి వాడతామండి. పాస్ట్ సింపుల్ టెన్స్కి వచ్చేసి మనము డిడ్ నాట్ అనేది యూస్ చేస్తాము. సో ఇక్కడ మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అడిగారు కాబట్టి వీకి నెగిటివ్ ఫామ్ ఏమవుతుంది? డు నాట్ అంటే డోంట్. నెక్స్ట్ సెంటెన్స్ సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ ఏది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ షీ రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ, ఆప్షన్ 2 దే విల్ విజిట్ అస్ టుమారో, ఆప్షన్ 3 ఐ యామ్ వాచింగ్ ఏ మూవీ నౌ అనేసి ఇచ్చారు, ఆప్షన్ 4 వీ హ్యావ్ సీన్ దట్ మూవీ అనేసి ఇచ్చారు. ఇక్కడ మీకు ఫస్ట్ సెంటెన్స్లో షీ రీడ్స్ ద బుక్స్ రెగ్యులర్లీ, రీడ్స్ అంటే మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ సెకండ్ వన్ దే విల్ విజిట్ అస్ టుమారో. టుమారో అంటే మనకి దేన్ని తెలియజేస్తుందండి? టుమారో అంటే మనకు సింపుల్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది అనమాట ఈ సెంటెన్స్. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ ఐ యామ్ వాచింగ్ ఏ మూవీ నౌ, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను మూవీ. సో ఇది మనకేమవుతుంది? సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ దట్ మూవీ అంటే మనము ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందన్నమాట. సో కాబట్టి మనల్ని ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అది చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఐ ఎంజాయ్డ్ ఇన్ ఊటీ, ఆప్షన్ 2 ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ, ఆప్షన్ 3 ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆఫ్ ఇన్ ఊటీ అనేసి ఇచ్చారు, ఆప్షన్ 4 ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఆఫ్ ఇంటూ ఊటీ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆఫ్ ఇన్ రెండు కూడా మనకు పక్క పక్కన అనేది ఎప్పుడు కూడా రావండి. ఇక్కడ కూడా అంతే, ప్రపోజిషన్స్ ఆఫ్ కానీ ఇన్ కానీ ఇవి మనకు ఎప్పుడు ఆన్ టు ఈ రెండు కాదు అసలు. నెక్స్ట్ ఐ ఎంజాయ్డ్ ఇన్ ఊటీ, ఇది మనకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అయినా ఇక్కడ మనకు ఏముండాలంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేసి ఉండాలండి. ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్, ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ అనేది మనకు కరెక్ట్ సెంటెన్స్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎలాబరేట్ సంథింగ్. అంటే మనం ఏదైనా ఒక ఎస్సే లాంటిది రాస్తున్నప్పుడు సో ఏదైనా ఎలాబరేట్ చేయడానికి దీంట్లో వాడేటటువంటిది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇన్ అదర్ వర్డ్స్, హవెవర్, ఆన్ ద కాంట్రారీ, ఐ అగ్రీ అనేసి ఇచ్చారు. సో మనం ఏదైనా సెంటెన్స్ అనేది ఎలాబరేట్ చేయాలి అనుకుంటే, అంటే ఒక ఎస్సే కానీ లేకపోతే ఒక పోయం కానీ ఎలాబరేట్ చేయాలంటే మనము ఏదేని వాడాలండి? ఇన్ అదర్ వర్డ్స్. ఇన్ అదర్ వర్డ్స్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఇన్ అదర్ వర్డ్స్ అంటే ఇంకా ఇంకా అనేటటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ టూ ఇండిపెండెంట్ క్లాజెస్ వితౌట్ ఏ కంజంక్షన్ అనేసి ఇచ్చారు. మనము ఎప్పుడైనా సెంటెన్స్ని కంబైన్ చేయాలి అంటే టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని మనము అండ్ కానీ బట్ కానీ ఇవి జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట కంజంక్షన్స్ని. సో అవి కాకుండా మనం దేనితోటి టూ సెంటెన్స్ని కంబైన్ చేయొచ్చు, టూ ఇండిపెండెంట్ క్లాజెస్ని సెమీకోలన్తో మనము కంబైన్డ్ అయితే చేయొచ్చండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారు. పర్సన్, ప్లేస్, పీపుల్, ప్లీజ్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు ఏదండి కరెక్ట్? ఫస్ట్ పీపుల్ అనేది వస్తుందండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ పీపుల్, నెక్స్ట్ పర్సన్, ప్లేస్, ప్లీజ్, ఇది మనకు కరెక్ట్ డిక్షనరీ ఫామ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద లింకర్ విచ్ ఇంప్లైస్ ద కాంట్రాస్ట్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఫర్దర్ మోరు, మోర్ ఓవర్, నెవర్త్లెస్, నెక్స్ట్ అడిషనల్లీ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఫర్దర్ మోర్ అంటే ఇంకా, మోర్ ఓవర్ అన్న కూడా ఇంకానే వస్తుంది, అడిషనల్లీ అంటే ఇంకా. సో ఇక్కడ మనకు ఇంప్లైస్ ద కాంట్రాస్ట్ అంటే మనకు డిఫరెన్స్ని తెలియజెప్పేటప్పుడు కానీ, బట్ అంటే కాబట్టి కానీ, అందువల్ల కానీ, అటువంటి వాటిని మనము కాంట్రాస్ట్ అంటామండి. సో అటువంటి వాటికి మనం ఏం యూజ్ చేస్తామంటే నెవర్త్లెస్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ టైర్డ్ నెవర్త్లెస్ ఐ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. నాకు బాగాలేదు అయినప్పటికీ నేను ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశాను అనేటటువంటి మీనింగ్. అలాంటప్పుడు మనము అటువంటి సెంటెన్స్ కాంట్రాస్ట్ సెంటెన్స్ అంటారు. సో దాంట్లో మనకు ఏం యూజ్ చేస్తాము? నెవర్త్లెస్ అనేదాన్ని యూజ్ చేయాలండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఫర్దర్ మోరు, మోర్ ఓవర్, అడిషనల్లీ ఇవన్నీ వచ్చేసి మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా యాడ్ చేయడానికి యూజ్ చేస్తారండి ఇవి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఐ వెంట్ టు ద షోర్ బట్ దేవర్ క్లోజ్డ్ అనేసి ఇచ్చారండి. స్టోర్ అని ఉండాలి, షోర్ అని పడినట్టుంది. నెక్స్ట్ సెకండ్ది ఆఫ్టర్ ఐ వెంట్ టు ద షోర్ ఐ రియలైజ్డ్ ఐ ఫర్గాట్ మై వ్యాలెట్. నెక్స్ట్ది షీ కుక్డ్ డిన్నర్ వైల్ హీ వాచ్డ్ టీవీ. నెక్స్ట్ది ద బుక్ ఈజ్ ఆన్ ద సెల్ఫ్ వేర్ ఇట్ బిలాంగ్స్ అనేసి ఇచ్చారు. మనకు కాంపౌండ్ సెంటెన్స్ అండి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎలా ఉండాలంటే టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలండి. టూ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి నెక్స్ట్ దానికి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ఉన్నట్లయితే అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ ఐ వెంట్ టు ద షోర్ ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజు, దేవర్ క్లోజ్డ్ ఇది కూడా ఒక ఇండిపెండెంట్ క్లాజే అవుతుందన్నమాట. సో వీటికి మధ్యలో బట్ అనేటటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ కూడా ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ ఉంది, ఒక డిపెండెంట్ ఉందన్నమాట. సో వీటికి మళ్ళీ సబార్డినేట్ కంజంక్షన్ ఆఫ్టర్ కూడా ఉంది. కాబట్టి ఇది మనకేమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా మనకు వైల్ అనేది ఉంది కాబట్టి ఇది మనకు దీంట్లో ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే అవుతుంది. దీంట్లో కూడా ఒక ఇండిపెండెంట్ క్లాజు, ఒక డిపెండెంట్ క్లాజు ఉంది. నెక్స్ట్ ద బుక్ ఈజ్ ఆన్ ద సెల్ఫ్ వేర్ ఇట్ బిలాంగ్స్. సో ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. సో కాబట్టి ఇక్కడ మనల్ని ఏమడిగారు వీళ్ళు? కాంపౌండ్ సెంటెన్స్ ఏది అన్నారు. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే మనకేముండాలి? రెండు కూడా మనకు ఇండిపెండెంట్ క్లాజెసే అయి ఉండాలండి. అలాగే ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కూడా ఉంటే అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇంటర్జంక్షన్ అనేసి వచ్చారు. ఇంటర్జంక్షన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యాలండి. సో అవి కానిది ఏంటి అనేసి అడుగుతున్నారు. మీకు చూస్తేనే అర్థమవుతుంది. వావ్, హురే, బ్యూటిఫుల్, ఓచ్ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు ఇంటర్జంక్షన్ కానిది ఏంటిదండి? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది మనకి ఏమవుతుంది? ఇది అడ్జెక్టివ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ద ప్రనౌన్ ఇన్ ద సెంటెన్స్. దిస్ బుక్ ఈజ్ మైన్ అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ ది పర్సనల్ ప్రొనౌను, పొసెసివ్ ప్రొనౌను, రిలేటివ్ ప్రొనౌను, ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేసి ఇచ్చారు. సో మైన్
ఇక్కడ మైన్ అనేది ఏమవుతుందండి, పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. అంటే మనకు పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏం చేస్తాయంటే ఇట్ షోస్ ద ఓనర్షిప్ ఆర్ రిలేషన్షిప్ అనమాట. అంటే దిస్ ఈజ్ మైన్, ఇది నా యొక్క బుక్కు, ఇది నాది అనేటటువంటిది ఓనర్షిప్ అనేది తెలియజేస్తుంది కాబట్టి సో దీన్ని ఏమంటాము, పొసెసివ్ ప్రొనౌన్స్ అనేసి పిలుస్తాము. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏమేమి వస్తాయండి, మనకు ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ వస్తాయి. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ కానీ, వాట్ కానీ, విచ్ కానీ, ఇవన్నీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. నెక్స్ట్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ టేక్ ఆఫ్టర్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది టు డిస్లైక్ సమ్వన్, టు అవాయిడ్ సమ్వన్, టు రీసెంబల్ ఆర్ ఇన్హెరిట్ ట్రాన్సిట్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ, టు ఆర్గ్యూ విత్ సమ్వన్ అనేసి ఇచ్చారు. సో టేక్ ఆఫ్టర్ అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే మనలాగే ఉండే వాళ్ళని చెప్పేటప్పుడు మనం టేక్ ఆఫ్టర్ అంటాం. అంటే మనలాగానే ఉన్న వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఉంటారు, మన ఫ్యామిలీస్లోనే ఉంటారనమాట. సో టేక్ ఆఫ్టర్ మీన్స్ టు రీసెంబల్ ఆర్ ఇన్హెరిట్స్ ట్రాన్సిట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇది మనకు కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ అవుతుందండి. ఇక్కడ టు డిస్లైక్ సమ్వన్, టు అవాయిడ్ సమ్వన్, టు ఆర్గ్యూ విత్ సమ్వన్ అంటే టేక్ టు అనేసి వస్తుంది ఫ్రేజల్ వర్బ్. ఈ మూడిటికి టేక్ టు అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్ అయితే సెట్ అవుతుందండి. టేక్ టు అంటే టు డిస్లైక్ సమ్వన్ కానీ, టు అవాయిడ్ సమ్వన్ అనేసి మనం చెప్పచ్చు. ఇక్కడ టేక్ ఆఫ్టర్ మనలాగే ఉండేటటువంటి, అంటే మనలాంటి ఆలోచనలు కానీ, మనలాగే ఫేసెస్ కానీ అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, మన ఫ్యామిలీస్లలోనే ఉంటారు కాబట్టి సో టేక్ ఆఫ్టర్కి ఫ్రేజల్ వర్బ్ ఏంటి, టు రీసెంబల్ ఆర్ ఇన్హెరిట్స్ ట్రాన్సిట్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ఏ ఫ్యామిలీ. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఎమోషన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపేరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. స్ట్రాంగ్ ఎమోషన్స్ అంటే ఏదైనా గట్టిగా అనుకోనిది జరగడం, వాటిని అన్నింటిని కూడా మనకు స్ట్రాంగ్ ఎమోషన్స్ కింద చెప్తాం. స్ట్రాంగ్ ఎమోషన్స్ని దేంట్లో చెప్తామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో చెప్తామండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ మై ఫాదర్ సెడ్. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మై ఫాదర్ అనేసి ఇచ్చారు. ఐ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ మై ఫాదర్ సెడ్. ఇది మనకు ఎలా ఉందండి, ఇది పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. సో ఫ్యూచర్ యాక్షన్స్లో మనం ఇండికేట్ చేసేటప్పుడు విల్ అనేది మనకు ఎలా మారుతుందండి, వుడ్గా మారుతుందన్నమాట. సో విల్ అనేది ఇక్కడ ఐ విల్ అనేసి ఇచ్చారు కాబట్టి విల్ అనేది ఎలా మారుతుంది, ఇక్కడ మనకు వుడ్గా మారుతుంది. ఐ ఇక్కడ ఐ మై ఫాదర్ని తెలియజేస్తుంది ఐ అనేది. సో ఫాదర్ అంటే హీ లాగా వస్తుంది. సో హీ వుడ్ అనేది వస్తుందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది అనమాట. ఐ విల్ అనేది మనకు ఎలా మారుతుంది, వుడ్ హ్యావ్గా మారుతుందండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫాదర్ అనేది ఎలా మారుతుంది, ఇక్కడ ఐ అనేది హీగా మారుతుంది. మై ఫాదర్ సెడ్ దట్ హీ వుడ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ హీ హ్యాడ్ అనేసి ఇచ్చారు, ఇక్కడ హ్యాడ్ అనేది రాదు, విల్కి హ్యాడ్ రాదు. హీ విల్ అనేది ఎలా ఉన్నది అలానే ఇచ్చారండి. సో ఇండైరెక్ట్ స్పీచ్లో విల్ అనేది మనకు వుడ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ విల్ హ్యావ్ హ్యాడ్ అనేసి ఇచ్చారు, విల్ హ్యావ్ హ్యాడ్ అనేది కూడా పక్కనే ఎప్పుడు రావు. సో రాంగ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3. నెక్స్ట్, ఎవ్రీ వన్ ఫినిష్డ్ రీడింగ్ ఏ ఫైరీ టేల్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ ఫస్ట్ది హ్యాజ్, హ్యావ్, వాజ్, హ్యావ్ బీన్ అనేసి ఇచ్చారు. ఎవ్రీ వన్ ఫినిష్డ్ రీడింగ్ ఏ ఫెయిరీ టేల్. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఫినిష్ చేసేసారు, ఆల్రెడీ అయిపోయిందనమాట. సో కాబట్టి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నప్పుడు మనకు ఏ వెబ్ని యూజ్ చేస్తామండి, హ్యాజ్ అనే దాన్ని యూజ్ చేస్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ లిటరేచర్, జర్నలిజము, బయోగ్రఫీ, ఆర్ట్ హిస్టరీ అనేసి ఇచ్చారు. లిటరేచర్ అంటే మనకు ఇది కాదండి. నెక్స్ట్ జర్నలిజం అనేసి ఇచ్చారు. ఎస్ కరెక్ట్, జర్నలిజం మనకు
ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అంటే రాయటంలో బాగా ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ రాయడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని ఏమంటాము జర్నలిజం అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేసి ఇచ్చారండి. మ్యాగ్నిఫిసెంట్. మ్యాగ్నిఫిసెంట్కి మనకు ఏమవుతుందండి స్పెల్లింగ్ MAGNIFICENT మ్యాగ్నిఫిసెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ on the Monday following Mama's birthday, 7 went alone with her to the clinic అనేసి ఇచ్చారు. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ alone. ఆప్షన్స్ ఫస్ట్ది లోన్లీ అనేసి ఇచ్చారు, ఆప్షన్ 2 ఇండిపెండెంట్లీ, ఆప్షన్ 3 టుగెదర్, ఆప్షన్ 4 ఐసోలేటెడ్ అనేసి ఇచ్చారు. ఎలోన్ అంటే ఇక్కడ మనము సెంటెన్స్ చూసుకుంటే ఆన్ ద మండే ఫాలోయింగ్ మమాస్ బర్త్డే 7 వెంట్ ఎలోన్ అంటే ఒక్కడిగా విత్ హర్ టు ద క్లినిక్కి వెళ్ళాడు అనేసి వస్తుంది. సో ఎలోన్ అంటే ఇండిపెండెంట్లీ అండి. ఎలోన్కి సినోనిమ్ ఏమవుతుంది ఇండిపెండెంట్లీ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, can't you recall anything someone else you know was also in Ranchi at that time? Choose the antonym of the word recall అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఫర్గాట్, ఆప్షన్ 2 రిమెంబర్, రిమినైజ్, రీకలెక్ట్ అనేసి ఇచ్చారండి. యాంటోనియము రీకాల్. రీకాల్ అంటే ఏంటి గుర్తు తెచ్చుకోవటము, అంటే గుర్తు తెచ్చుకోవడానికి మనకు యాంటోనియం వ్యతిరేక పదం ఏమవుతుందండి ఫర్గాట్ మర్చిపోవటం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రిమెంబర్ అన్నా రిమినైజ్ అన్నా రీకలెక్ట్ అన్నా కూడా మనకు ఇవన్నీ కూడా సినోనియమ్స్ కిందకి వస్తాయండి. ఇవన్నీ రీకాల్కి సినోనియమ్స్ కింద వస్తాయి. వీళ్ళు యాంటోనియం అడిగారు కాబట్టి ఫర్గాట్ అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సోషలైజేషన్ ఓన్లీ, ఆప్షన్ 2 లోకల్ స్కూల్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఆప్షన్ 3 సోషలైజేషన్, సివిలైజేషన్ అండ్ మోడర్నైజేషన్, ఆప్షన్ 4 ట్రాన్స్పోర్టేషన్ అనేసి ఇచ్చారండి. సో ఇంగ్లీష్ అనేది మనము ఎలా డిస్క్రైబ్ చేస్తాము సోషలైజేషన్ కోసము, అలాగే సివిలైజేషన్ అండ్ మోడర్నైజేషన్. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆర్ ద చీఫ్ లింగ్విస్ట్స్ హూ అడాప్ట్ SOS అప్రోచ్ అనేసి వచ్చారు. SOS అంటే ఏంటంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషన్స్ అండి. సో దీన్ని ఎవరు అప్రోచ్ చేస్తారు అంటే ఎవరు చెప్పారు అంటే ఎవరంటే ఆప్షన్ 3 అండి AS హార్న్బై అండ్ హార్లోన్ ప్లామర్ అనేసి అటువంటి అతను వచ్చేసి మనకు ఈ స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషన్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రక్చరల్ వర్డ్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది నౌన్, వెబ్స్, అడ్జెక్టివ్స్, ఆర్టికల్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ నౌన్స్ని కానీ వెబ్స్ కానీ అడ్జెక్టివ్స్ని కానీ వీటిని ఏమంటారంటే మనకు కంటెంట్ వర్డ్స్ అంటారండి, కంటెంట్ వర్డ్స్. సో ఆర్టికల్స్ని ఏమంటాము స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ స్కిల్ ఆఫ్ మైక్రో టీచింగ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ రీఇన్ఫోర్స్మెంట్, డిస్క్రైబింగ్, స్టిమ్యులస్ వేరియేషన్, హోంవర్క్ అనేసి ఇచ్చారు. సో మైక్రో టీచింగ్లో వచ్చేసి మనకు రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది, డిస్క్రైబింగ్ ఉంటుంది, నెక్స్ట్ స్టిమ్యులస్ వేరియేషన్స్ కూడా ఉంటాయండి. సో లేనిది ఏంటి అంటే హోంవర్క్ అండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రీడింగ్ ప్యాసేజ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బైలాంగ్వల్ మెథడ్ డిఫికల్ట్ వర్డ్స్ ఆర్ బెటర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మదర్ టంగ్. సో మనకు బైలాంగ్వేజ్ మెథడ్లో అంటే మనకు ఏదైనా ద్విభాష ఉంటుంది కదా, అంటే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తీసుకున్నట్లయితే డిఫికల్ట్ వర్డ్స్ ఆర్ మనకు ట్రాన్స్లేటెడ్ ఇంటూ మదర్ లాంగ్వేజ్. అంటే డిఫికల్ట్ వర్డ్స్ వచ్చేసి మనకు తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేస్తారు, ఎందుకు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది టు కన్ఫ్యూజ్ ద లెర్నర్స్, టు మేక్ ద లెర్నర్స్ హ్యాపీ, ఆప్షన్ 2 సేవ్ ద టైమ్, ఆప్షన్ 4 టు డెవలప్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ టు కన్ఫ్యూజ్ ద లెర్నర్స్ అనేది కాదు, టు మేక్ ద లెర్నర్స్ హ్యాపీ అవును కరెక్టే, కానీ ఇది కూడా మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ అనేయండి.
టు డెవలప్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి కూడా మనకు బైలాంగ్వేజ్ మెథడ్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి అలా మనకు బైలాంగ్వల్ మెథడ్ అనేది వాడతారు అంటే టు సేవ్ ద టైం అండి. ఎందుకంటే డిఫికల్ట్ వర్డ్స్ వచ్చేసి మనం ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడానికి కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో కాబట్టి మనకు వాటిని మదర్ టంగ్లో ఇస్తే ఈజీగా అండర్స్టాండ్ అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి టు సేవ్ ద టైం కోసం మనకు దీన్ని అయితే యూజ్ చేస్తారండి. నెక్స్ట్, సైలెన్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ ఇన్ ద ఫాలోయింగ్ మెథడ్ అనేసి ఇచ్చారు. సైలెన్స్ అనేదాన్ని టూల్గా ఏ మెథడ్లో యూజ్ చేస్తారు? ఫస్ట్ది ఇన్ సైలెంట్ వేస్, ఆప్షన్ 2 ద బైలాంగ్వల్ మెథడ్, ఆప్షన్ 3 ద డైరెక్ట్ మెథడ్, ఆప్షన్ 4 ద కమ్యూనికేషన్ మెథడ్ అన్నారండి. సో మన కమ్యూనికేషన్ మెథడ్లో మాట్లాడాలి, డైరెక్ట్ మెథడ్లో కూడా ఉంటుంది, బైలాంగ్వల్ మెథడ్ అంటే 2 భాషల్లో కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ సైలెంట్ అనే దేంట్లో యూజ్ చేస్తాము? ద సైలెంట్ వేస్లలోనే యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ ఈజ్ డాష్ టౌన్ ఫర్ ఏ ఫ్యూ డేస్ అనేసి వచ్చానండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ ఫస్ట్ది హాఫ్ ఆఫ్, ఆప్షన్ 2 ఆఫ్, ఆప్షన్ 3 అవుట్ ఆఫ్, ఆప్షన్ 4 ఇంటూ ఆఫ్ అనేసి వచ్చారంటే. సో ఇది మనకు హాఫ్ ఆఫ్ తర్వాత ఇంటూ హాఫ్ అనేది మనకు అసలు వర్డ్స్ అనేవి లేవండి. సో అవుట్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. హీ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్ ఫర్ ఏ ఫ్యూ డేస్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నౌన్ క్లాజెస్ కెన్ ఫంక్షన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ యాజ్ నౌన్స్ విత్ ఇన్ సెంటెన్సెస్, ఆప్షన్ 2 యాజ్ యాడ్జెక్టివ్స్, ఆప్షన్ 3 యాజ్ ప్రొనౌన్స్ విత్ ఇన్ సెంటెన్స్, ఆప్షన్ 4 ఏ లింక్వర్స్ విత్ ఇన్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. నౌన్ క్లాజెస్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? యాజ్ నౌన్స్ విత్ ఇన్ ద సెంటెన్స్ అండి. నౌన్స్ వచ్చేసి మనకు నౌన్స్ లాగానే యాక్ట్ చేస్తానమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ నీడ్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పాసిబిలిటీ, ఆప్షన్ 2 నావిగేషన్ ఆఫ్ నెసెసిటీ, ఆప్షన్ 3 కండిషనల్ పాసిబిలిటీ, ఆప్షన్ 4 పొలైట్ రిక్వెస్ట్ అనేసి ఇచ్చారు. సో యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్. నీడ్ నాట్ అంటే నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేటటువంటి దాంట్లో మనకు నీడ్ నాట్ అనేది మనం ఎక్స్ప్రెస్ అయితే చేస్తామండి. సో ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో పాసిబిలిటీ కాదండి, నెగేషన్ ఆఫ్ నెసెసిబిలిటీ అనే దానికి మనకు నీడ్ నాట్ అనేదాన్ని యూజ్ చేస్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ ద ఇండిఫైనైట్ ఆర్టికల్. అయితే ఐడెంటిఫై ఇట్ అనేసి ఇచ్చారండి. ఇండిఫైనైట్ ఆర్టికల్స్ అంటే మనకు ఏ అలాగే యాన్ అండి, వీటిని ఎక్కడ యూజ్ చేయకూడదు అనేసి ఇచ్చారు. ఫస్ట్ ఏ యాన్ అనే ఇండిఫైనైట్ ఆర్టికల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. ఆప్షన్స్ ఫస్ట్ది ఇంట్రడ్యూసింగ్ ఎ సింగులర్ కామన్ నౌన్, ఆప్షన్ 2 రెఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ గ్రూప్స్, ఆప్షన్ 3 క్వాంటిటీస్ ఆఫ్ 1, ఆప్షన్ 4 బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అనేసి ఇచ్చారండి. సో మనకు కౌంటబుల్ నౌన్స్ ముందు ఇండిఫైనైట్ ఆర్టికల్స్ని యూజ్ చేస్తాము. సో ఇది కరెక్టు. క్వాంటిటీస్ ఆఫ్ 1 ఇక్కడ కూడా మనము ఇండిఫైనైట్ ఆర్టికల్స్ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ ద సింగులర్ కామన్ నౌన్స్కి ఏ యాడ్ను యూజ్ చేస్తాము. సో సింగులర్ కామన్ నౌన్స్కి మనము ఇండిఫైనైట్ ఆర్టికల్స్ ఏ కామా యాన్ అనే వాటిని వాడతామండి రెగ్యులర్గా. సో ఇక్కడ నాట్ అని చెప్పారు, ఎక్కడ యూజ్ చేయము మనము? స్పెసిఫిక్ గ్రూప్స్ రెఫరింగ్ టు ద స్పెసిఫిక్ గ్రూప్స్ రెఫర్ చేసేటప్పుడు మనము ఇక్కడ యాన్ కానీ మనము ఏ కానీ యూజ్ చేయమండి. సో ఏం యూజ్ చేస్తాము? ద అనేదాన్ని యూజ్ చేస్తాము. అంటే ద ఆర్మీ. ఆర్మీ అనేది ఒక గ్రూప్ అనమాట. సో కాబట్టి దానికి ముందు మనము ద అనేదాన్ని యూజ్ చేస్తాము. సో ద అనేది ఏమవుతుంది మనకు? డిఫైనైట్ ఆర్టికల్. ద అనేది డిఫైనైట్ ఆర్టికల్. సో మనకు ఎక్కడ ఇండిఫైనైట్ ప్రొనౌన్ని యూజ్ చేయము? స్పెసిఫిక్ గ్రూప్స్కి ముందు యూజ్ చెయ్యము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనం మ్యాథ్స్లో మెథడాలజీ బిట్స్ అయితే చూద్దామండి. మెథడాలజీ చూసి తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి మెథడాలజీలో గణితానికి ఇతర పాఠ్య విషయాలైన భాష, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము మొదలగు వాటితో గల సహసంబంధం ఏది అనేసి వచ్చారండి.
ఆప్షన్స్ ఫస్ట్ది సంబంధము, బాహ్య సహ సంబంధము, అంతర్గత సహ సంబంధము, ఖచ్చితత్వము అనేసి ఇచ్చారు. సో మనకు మ్యాథ్స్కి సంబంధించి కాకుండా మిగిలినటువంటివి విజ్ఞాన శాస్త్రం కానీ సాంఘిక శాస్త్రం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాటితో గల సంబంధం ఎలా ఉంటుందంటే బాహ్య సహ సంబంధం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది గణిత విద్యా ప్రణాళికలోని ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక దీని క్రిందికి వస్తుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఏకకేంద్ర పద్ధతి, సర్పిలా పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు త్రిభుజాలకు సంబంధించి కానీ క్షేత్రమితి ఇవన్నీ ఉన్నాయి కదా, నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ చూసుకుంటే మనకు ఒక క్లాస్లో నుంచి దాదాపు 10th క్లాస్ వరకు కూడా వాటిని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకు చిన్న తరగతుల నుంచి కొంచెం వాటి యొక్క స్థాయి అనేది పెంచుకుంటూ పోతూ ఉంటారు కదా వివిధ తరగతుల్లో. సో అలా ఉంటే వాటిని ఏమంటామంటే ఆ పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అంటారండి. ఏకకేంద్ర పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది అన్వేషణ పద్ధతిని కనుగొన్న వారు ఎవరు అనేసి అడిగారండి. సో అన్వేషణ పద్ధతిని కనుగొన్నది ఎవరు అంటే ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది గణితం అంటే ఇష్టము, ఆసక్తి ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ గణిత ప్రయోగశాల, అసెంబ్లీ, గణిత క్లబ్, గణిత లైబ్రరీ అనేసి ఇచ్చారండి. సో మీకు అందరికీ తెలిసే గణిత ప్రయోగశాలలో వచ్చేసి మనకు ప్రయోగాలు అయితే చేస్తుంటారు, అసెంబ్లీలో కాదండి. లైబ్రరీలో అంటే మనం సైలెంట్గానే ఉండాలి. సో చర్చలు జరిపే చోటు ఏంటండి గణిత క్లబ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ప్రాథమిక స్థాయి గణిత పాఠ్య పుస్తకంలోని సమస్యలకు పాటించవలసిన సూత్రం ఏది అనేసి ఇచ్చారు. ప్రాథమిక స్థాయి అండి. ఆప్షన్స్ సరళత నుండి క్లిష్టతకు, క్లిష్టత నుండి సరళతకు, కఠినంగా, లేకపోతే ఉపాధ్యాయులు మాత్రమే వివరించగలరు అనేసి ఇచ్చారు. ప్రాథమిక స్థాయిలో మనకు పాఠ్యపుస్తకంలో సమస్యలు ఎలా ఉండాలండి, సరళత నుండి క్లిష్టంగా ఉండాలంటే ఈజీ నుంచి కష్టంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీలో లాస్ట్ బిట్. ప్రతి పిల్లవాని బలాలు బలహీనతలను గుర్తించి వాటి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏ పరీక్షలు ఉపయోగపడతాయండి? లోప నిర్ధారణ పరీక్షలు. మీకు ఇక్కడ దీంట్లో లోప నిర్ధారణ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళ యొక్క లోపాలను గుర్తించి వాళ్ళకు దానికి సంబంధించిన కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు ఏవి? లోప నిర్ధారణ పరీక్షలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ది రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని దానిని వృత్తాకారంలో ఉంచాడు. అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అడుగుతున్నారండి. ఇప్పుడు ఒక పొడవుగా ఒక తీగ ఉంది. సో అది ఎంత 44 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారు. సో దాన్ని వృత్తాకారంలో ఉంచాడు. సో వృత్తాకారంలో ఉంచినా కూడా దాని యొక్క పొడవు ఎంత ఉంటుందండి? 44 సెంటీమీటర్లే ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకు వృత్త పరిధి తీసుకున్నాము. వృత్త పరిధికి మనకు ఫార్ములా ఏంటండి? వృత్త పరిధి C = సర్కంఫరెన్స్ = 2πr. సో ఇక్కడ మనకు ఎంత అండి వృత్తము? మనకు అక్కడ పొడవు ఇచ్చారు కదా, పొడవు గల తీగను వృత్తంలోకి మడిచినా కూడా మనకు అంతే పొడవు ఉంటుంది. కాబట్టి 44 = 2 × π అంటే 22/7 × r మనకు తెలియదండి, అదే మనల్ని కనుక్కోమన్నారు. సో ఇక్కడ 44కి ఇక్కడ 2 అలాగే 22 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో r = ఎంత అవుతుందండి? 7 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకు కరెక్ట్ ఆప్షన్ ఎంత అండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ పొడవు గల తీగ 44 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, దాన్ని వృత్తాకారంలో ఉంచాడంట. సో వృత్తాకారంలో ఉంచినా కూడా దాని పొడవు అనేది మనకు ఏం మారదు. కాబట్టి సో మనకు వృత్త పరిధి తీసుకొని ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. r = 7 సెంటీమీటర్స్. నెక్స్ట్
ఇక్కడ దీర్ఘఘనం కొలతలు ఇచ్చారండి. 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. ఇందులో భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న సమఘనాలను ఉంచగల సంఖ్య అంటున్నారు. అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీర్ఘఘనం ఇచ్చారండి. సో దీర్ఘఘనానికి మనకు ఎలా ఉంటుందండి, వాల్యూమ్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో ఇక్కడ 2 సెంటీమీటర్లు ఉండేటటువంటి ఘనాలను మనము ఎన్ని పెట్టగలం దీంట్లో అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకు ఇచ్చిన కొలతల ప్రకారం దీర్ఘఘనం ఘనపరిమాణం కనుక్కుందాం. ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటండి, ఇక్కడ వాల్యూమ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ 6 × 5 × 4. సో దీంట్లో మనకు ఎన్ని సెంటీమీటర్లు ఉంచాలన్నాడు, 2 సెంటీమీటర్లు ఉంచాలన్నాడు కాబట్టి వీటిది కూడా కనుక్కోవాలి కదా, ఘనపరిమాణం కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుందండి. ఇక్కడ ఈ 2కి 4, నెక్స్ట్ 3, సో 15. మొత్తం మనము 15 చిన్న చిన్న సమగణాలను అయితే దాంట్లో అయితే ఉంచగలమండి ఈ కొలతల ప్రకారం. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక కారు 2.5 గంటలో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించిన పట్టు సమయం అడిగారండి. సో 2.5 గంట అంటే మనకు నిమిషాలలో ఎంత పడుతుందండి, నిమిషాల్లో వచ్చేసి మనకు 2 గంటలు, అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అంటే 150 నిమిషాలు. మొత్తం 150 మినిట్స్ అనుకోండి. 150 మినిట్స్కి ఎంత, 90 కిలోమీటర్స్ పోతున్నాడు. అయితే 30 కిలోమీటర్స్కి ఎన్ని మినిట్స్ పడుతుంది అన్నాడు. సో మనకు ఎంత టైం పడుతుందండి, తక్కువ టైమే పడుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ వేసుకోండి. తక్కువ బై ఎక్కువ ఇంటూ 150. సో మనకు క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత వస్తుందండి, 50 మినిట్స్ ఆన్సర్ వస్తుందండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 1. నెక్స్ట్ వచ్చేసి రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించిందనమాట. సో 400 మిల్లీలీటర్ల సీసన్ నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం అని అడుగుతుంది. సో మనకు 400 మిల్లీలీటర్లకు కాబట్టి సో ఒక్కొక్క షాంపూలో ఎన్ని ఉంది, 5 మిల్లీలీటర్లు ఉంది కాబట్టి బై 5 వేసుకోండి. 5 × 8 = 40. సో మనకు మొత్తము 80 మిల్లీలీటర్ల 80 షాంపూ ప్యాకెట్లు అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ A = 2 ఇచ్చారు, B = -2 ఇచ్చారు. అయినా A² + AB + B² వాల్యూ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనము ఆన్సర్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుందామండి. ఇక్కడ మనకు 2 ఇచ్చారు కదా, సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి A² అంటే 4 అవుతుంది, ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఇక్కడ A వచ్చేసి +2, B వచ్చేసి -2 కాబట్టి ఇక్కడ ఇంటూ చేస్తే ఏమవుతుందండి, మనకు -4 అవుతుంది. ప్లస్ B² అంటే ఎంత, -2² అంటే మైనస్ అనేది మనకు ప్లస్గానే చేంజ్ అవుతుంది కాబట్టి +4. సో ఇక్కడ -4 + 4 క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఎంత అవుతుందండి, 4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక పుస్తకాల కట్టలో వచ్చేసి 20 మిల్లీమీటర్ల మందం గల సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పుస్తకాల కట్టలో వచ్చేసి 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు ఉన్నాయంట. నెక్స్ట్ 0.016 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలవు. అయినా ఆ పుస్తకాల కట్ట యొక్క మందం మొత్తం మిల్లీమీటర్లలో అనేసి ఇచ్చారండి. సో మిల్లీమీటర్లలో అడిగారు కాబట్టి ఇక్కడ 20 మిల్లీలీటర్లు × 5 వేసుకోండి. సో ఇక్కడ ఎంత అవుతుంది, 100 mm అవుతుందండి ఇవి. నెక్స్ట్ 0.016 మిల్లీమీటర్లు × 5 అంటే ఇక్కడ 0.016 × 5 mm వేసుకోండి. సో మనకు ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుందండి. సో ఎంత వస్తుందండి ఆన్సర్, మనకు 1.008 × 10² అనేసి వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వచ్చేసి L+M హోల్ స్క్వేర్ మైనస్ 4LM యొక్క కారణాంకాలు ఎంత అనేసి ఇచ్చారండి. సో L+M హోల్ స్క్వేర్ అంటే L² ప్లస్ M² ప్లస్ 2LM. ఇక్కడ మనకు ఆల్రెడీ -4LM అనేసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ -4LMలో నుంచి +2LM తీసేస్తే ఎంత అవుతుంది? -4LM అవుతుంది. సో L² ప్లస్ M² మైనస్ 2LM వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుందండి? L-M హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడేమో 5PQ మైనస్ 2PQ² ప్లస్ 5P²Q నుంచి మనకు 4P²Q మైనస్ 3PQ ప్లస్ 5PQ² తీసివేయాలండి. ఈ రెండు సమీకరణాల నుంచి మనకు తీసివేస్తే అంటే ఇక్కడ 5PQ మైనస్ 3PQ తీసివేయడం కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుందండి? ప్లస్ అనేది అవుతుంది. సో ఇలా మనకు సబ్ట్రాక్షన్ చేస్తే దీన్ని మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 8PQ మైనస్ 7PQ² ప్లస్ P²Q అనేది వస్తుంది. ఇదైతే ఈజీగానే ఉంటుంది, మీరు పెన్ను తీసుకొని అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కోణం ట్రయాంగిల్ AOBలో శీర్షం ఏది అనేసి ఇచ్చారండి. ట్రయాంగిల్ AOB. సో దీన్ని మనము శీర్షం అంటామండి. సో కాబట్టి ఏమవుతుందండి? శీర్షము O అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ త్రిభుజంలో రెండు కోణాల మొత్తం 125 డిగ్రీలు అయినా మూడవ కోణం ఎంత అనేసి అడుగుతున్నారండి. సో మనకు త్రిభుజంలో ఉండేటటువంటి మొత్తం కోణాల సంఖ్య చూసుకుంటే 180 డిగ్రీస్ ఉండాలండి. 180 డిగ్రీస్ ఉండాలి. సో ఇక్కడ రెండు కోణాలు మొత్తం ఎంత ఇచ్చారు? 125 ఇచ్చారు. సో కాబట్టి ఆ 125ని తీసేస్తే ఎంత అవుతుందండి? 55 డిగ్రీస్ అవుతుంది. సో మూడొక కోణం ఎంత అవుతుంది? 55 డిగ్రీలండి. మనకు రెండు కోణాలు త్రిభుజంలోని మొత్తం కోణాల సంఖ్య ఎంత? 180 డిగ్రీలండి. సో 180 డిగ్రీలు కాబట్టి ఇక్కడ రెండు కోణాలు 125 ఇచ్చారు. సో 180లో నుంచి మనకు 165 డిగ్రీలు తీసేస్తే ఆ మూడో కోణం వాల్యూ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఘనం యొక్క తలముల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. క్యూబ్ యొక్క ఫేసెస్ ఎన్ని అనేసి ఇచ్చారు. సో మనకు క్యూబ్ అంటే ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. సో దీంట్లో ఎన్ని ఫేసెస్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది దీనికి. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి పైన ఒక ఫేస్, ఇటుపక్క ఒక ఫేస్ ఉంటుందండి. సో మొత్తం ఎన్ని ఫేసెస్ అవుతాయండి? 6 ఫేసెస్ అవుతాయి. 6 ఫేసులు ఉంటాయండి. సమగణానికి ఫేసెస్ ఎన్ని ఉంటాయండి? 6 ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ శీర్షాలు అడిగారు అనుకోండి, సమగణం యొక్క శీర్షాలు మొత్తం ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అదే సమగణానికి అంచులు ఎన్ని ఉంటాయండి? అంచులు అడిగారు అనుకోండి, సమగణానికి 12 అంచులు ఉంటాయి. సో ఇక్కడ తలములు అంటే ఫేసెస్ ఎన్ని? 6 ఉంటాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ అల్పకోణం అనేసి ఇచ్చారు. అల్పకోణం అంటే ఎలా ఉంటుందంటే మనకు 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుందండి. 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటే దాన్ని అల్పకోణం అంటాము. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే మనకు రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. దాంట్లో రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి సమద్విబాహులో. నెక్స్ట్ విషంబాహు త్రిభుజం అంటే దీంట్లో 3 భుజాలు 3 రకాలుగా ఉంటాయండి. ఏ భుజము దేనికి సమానంగా ఉండదు, 3 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ అధిక కోణం అంటే మనకు 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుందండి. 90 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అధిక కోణము అంటాము. అల్పకోణం అంటే మనకు 90 డిగ్రీస్ కన్నా తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ ఒక త్రిభుజంలోని రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాము? సమద్విబాహు త్రిభుజం అంటామండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లుగా గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అడిగారండి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా వచ్చేసి 2/L+B. సో ఇక్కడ 2 × L ఎంత అండి? 5. అలాగే వెడల్పు ఎంత అండి? 3. సో 2/8 అండి. 2/8 అంటే ఎంత? 16 సెంటీమీటర్స్.
సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశం ఇచ్చారండి. 13, 16, 12, 14, 19, 12, 14, 13, 14 ఇచ్చారు. యొక్క బహుళకం అన్నారు. బహుళకం అంటే మనకి ఇచ్చిన దత్తాంశంలో ఏ సంఖ్య అయితే ఎక్కువగా రిపీట్ అయిందో, ఎక్కువ సార్లు వచ్చిందో దాన్నే బహుళకం అంటామండి. సో ఇక్కడ 14 అనేది 1, 2, 3 3 టైమ్స్ అనేది వచ్చిందండి. సో మనకు 14 అనేది బహుళకం అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 1/4 ప్లస్ 0/4ను సూక్ష్మ రూపంలో రాయగా అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు 0/4 అని ఇచ్చారు. 0/4 అంటే ఎంత అండి? 0 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? మనకు 1/4 అవుతుంది. ఇక్కడ 1/4 ప్లస్ 0 ఎంత అవుతుందండి? 1/4 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ది, 2 సంవత్సరాలలో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ వచ్చేసి 280 రూపాయలండి. అయినా వడ్డీ రేటు ఎంత అడిగారు. సో ఇది వచ్చేసి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటండి? SI = PTR/100. ఇక్కడ మనకు అమౌంట్ ఎంత? ఇక్కడ మనకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 280 రూపాయలు ఇంటూ 100 ఇక్కడ P వేసుకోండి. ఎంత మనకు? మనం ఇచ్చిన అసలు 56,000 ఇంటూ టైం ఎంత? 2 years = R. సో ఇప్పుడు దీన్ని మనము క్యాన్సిలేషన్ చేసుకుందామండి. ఇక్కడ 0కి 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 క్యాన్సిల్. సో 28 2s are 56 అండి. సో ఇక్కడ 2 × 2 అంటే ఎంత? 4 అవుతుంది. 1/4 = R అవుతుందండి. సో 1/4 అంటే ఎంత అండి? R = మనకు 0.25% అనే అర్థం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక వస్తువు ప్రకటన వెల అయితే ఇచ్చారండి, అమ్మకపు వెల ఇచ్చారు, అయినా రుసుము శాతం అనేసి అడుగుతున్నారు. రుసుము శాతానికి ఫార్ములా మనకి ఏంటండి? మార్కెట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఎంతకు? ప్రకటన వెల ఎంత? 840 మైనస్ అమ్మకపు వెల సెల్లింగ్ ప్రైస్ అండి ఎంత? 714/840 ఇంటూ 100. సో ఇది చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎంత వస్తుంది? 15% వస్తుందండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నాకు ఇక్కడ ప్లేస్ లేనందువల్ల నేనైతే చేయట్లేదు. మీరు పేపర్ పెన్ను తీసుకొని చేయండి. కరెక్ట్గా 15% అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1/10ను శాతంలోకి మార్చిన అనేసి ఇచ్చారండి. 1/10 శాతంలోకి మారుతాం అంటే ఇంటూ 100 వేసుకోవాలి కదా. సో ఎంత వస్తుందండి? 10% వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000ను ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బులతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి అడిగారండి. సో సీమ ఫస్ట్ ఆమె ఎంత డబ్బులు సంపాదిస్తుంది? 1,50,000 ఈస్టు. సో తను ఎంత ఆదా చేస్తుంది? 50,000 ఆదా చేస్తుందండి. సో ఇక్కడ 4 zeros 4 0 క్యాన్సిల్. 5 1s 5 3s. సో ఎంత అవుతుందండి? 3:1. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఏ కనిష్ట సాధ్య సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ వర్గం అవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఇచ్చిన ఆప్షన్స్తో భాగించేయండి, మీకు కరెక్ట్గా ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ 1188ని నేను 44తో చేస్తున్నానండి. సో 11 తోటి 11 4లు 11 1లు 0 11 8లు 88. సో మళ్ళీ 4 తోటి 4 2లు 4 7లు. సో ఎంత వచ్చిందండి? 27 వచ్చింది. 27 అంటే ఎంత? మనకు 3³ అవుతుందన్నమాట.
సో వీళ్ళు ఏమడిగారు, ఏ కనిష్ట సహజ సంఖ్యచే భాగించిన 1188ను భాగించిన భాగాఫలం వచ్చేసి పరిపూర్ణ వర్గం అవుతుంది. సో మనకు వచ్చినటువంటి భాగాఫలము పరిపూర్ణ వర్గం అయింది కదండి. వర్గము పరిపూర్ణ వర్గం కావాలని పరిపూర్ణ ఘనం అవ్వాలండి. పరిపూర్ణ వర్గం అంటే స్క్వేర్ అనమాట. సో ఘనం అంటే క్యూబ్ అనమాట. సో మనకు 3 క్యూబ్ అంటే 27 కదా. సో కాబట్టి మనకు ఏ సంఖ్యతో భాగించాం, మనము 44 చేత భాగించాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 44 అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జెడ్ విలువ ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీరు జెడ్ విలువ ఇక్కడ ఇలా మనం క్రాస్గా మల్టిప్లై చేసుకొని చేయడమే. సో సమీకరణం చేసుకుందాము. 9z = ఇక్కడ ఏమవుతుందండి 4z ప్లస్ 15 4s 60 అవుతుంది. సో ఇక్కడ 9zలో నుంచి 4z తీసేస్తే ఎంత అవుతుందండి, 5z అవుతుంది = 60. 5తో మనము చేస్తే ఎంత వస్తుందండి, 5 1s 5 2s. సో z = 12 అవుతుంది. z వాల్యూ ఎంత, 12. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సూక్ష్మీకరించుము అనేసి ఇచ్చారండి. సో మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ 5 1s 5 3s. సో ఈ 3కి ఈడ 9కి క్యాన్సిల్ అండి. 7 1s 7 2s. 4తో 4 4s. ఇక్కడ 2 2s. సో ఎంత వస్తుందండి మనకు 1/2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చాలా ఈజీగా అయితే ఇచ్చారండి ఇంతకుముందు మనకు క్వశ్చన్ పేపర్ అయితే. మీరు క్వశ్చన్స్ చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. టెట్ అయితే ఈజీగానే ఉంటుందండి, డిఎస్సి అయితే ఇంత ఈజీగా రాదు. సో నెక్స్ట్ క్వశ్చను, యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు అయితే కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 అయితే వచ్చిందంట. సో ప్రతి కిలోకి ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత అని అడుగుతున్నారు. సో ఆమెకు వచ్చింది ఎంత, 960. సో ఎన్ని కిలోలు అమ్మింది, 5 కిలోలు అమ్మిందని 5 కిలోలు అమ్మింది. సో బై 5 వేసుకోండి. 5తో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు ఎంత వస్తుందండి, 5 1s 5 9s 5 2s. సో 192. కరెక్ట్ ఆన్సర్ ఎంత, 192 రూపీస్ వచ్చాయండి. కేజీకి ఎంత వచ్చాయి, 192 రూపీస్ వచ్చాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం ఎంత అవుతుంది, 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత అడిగారండి. సో ఫస్ట్ ఇంత అయింది. సో ఎప్పుడు ఇతను 200 ఇచ్చాడు కాబట్టి, సో దీన్ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. 0 8 7 నుంచి 2 పోతే 5. సో అతని దగ్గర ముందు ఎంత ఉంది, 580 రూపీస్ ఉంది. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ బ్లూ డేటా బుక్, రెడ్ డేటా బుక్, గ్రీన్ డేటా బుక్, పింక్ డేటా బుక్ అనేసి ఇచ్చారు. సో మనకు అంతరించిపోతున్నటువంటివి అలాగే ఆపదలో ఉండేటటువంటి జంతువులను వచ్చేసి మనము రెడ్ డేటా బుక్లో అయితే ఉంచడం జరుగుతుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పెట్రోలు డీజిల్ను ఈ సహజ వనరు నుండి పొందుతాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఖనిజాలు, ధాతువులు, పెట్రోలియం, బొగ్గు అనేసి ఇచ్చారండి. సో మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ దేని నుంచి పొందుతామంటే పెట్రోలియం నుంచే పొందుతాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, జూలై 21 1969న అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టిన వ్యోమగామి ఎవరు అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది కల్పనా చావ్లా, ఎడ్విన్ ఆల్డ్రిన్, స్కాట్ కెల్లీ, జాన్ గ్లెన్ అనేసి ఇచ్చారండి. సో మనకు జూలై 21 1969 వచ్చేసి అమెరికా వ్యోమగామైనటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసి చంద్రుడి పైన అడుగుపెట్టారనమాట. సో దాని తర్వాత అడుగుపెట్టినటువంటి వ్యోమగామి ఎవరు అంటే ఎడ్విన్ ఆల్డ్రిన్ అండి. ఎడ్విన్ ఆల్డ్రిన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పాల కీలాగ్రాన్ని చేరటం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ విత్తన వ్యాప్తి, స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కము, అంటుకట్టడం అనేసి ఇచ్చారు. సో దీన్ని మనము ఏమంటామండి,
పరపరాగ సంపర్కం అంటాము. ఒక పుష్పంలో ఉండేటటువంటి పరాగరేణువులు వచ్చేసి అదే రకమైనటువంటి వేరొక పుష్పంలో ఉండేటటువంటి కీలాగ్రాన్ని చేరితే పరపరాగ సంపర్కం అంటాము. అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం అనేసి చెప్తాము. నెక్స్ట్ బిట్, కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపినప్పుడు ఇది ఏర్పడడం వలన పాలలాగా మారుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేసి ఇచ్చారండి. సో మనకు కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోకి పంపినప్పుడు ఏం ఏర్పడుతుందండి? కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపితే ఏం ఏర్పడుతుంది? కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. సో అందువల్ల మనకు అది పాలలాగా మారుతుంది. నెక్స్ట్, ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు అడుగుతున్నారు. ఆప్షన్స్ ప్రోటీన్లు, పోషకాలు, రఫేజు, క్రొవ్వులు అనేసి ఇచ్చారండి. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమంటామండి? రఫేజ్ అనేసి చెప్తాము. ఆప్షన్ 3. నెక్స్ట్, మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు. ఆప్షన్స్ ఫస్ట్ది కండరము, మృదులాస్థి, కీళ్ళు, ఉరఃపంజరం అనేసి ఇచ్చారండి. సో మిగిలిన భాగాలు ఏమంటామంటే మృదులాస్థి అనేసి చెప్తామండి. మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలను మృదులాస్థి భాగాలు అనేసి చెప్తాం. నెక్స్ట్, విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్పై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనము దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రేఖీయ చలనము, ఆప్షన్ 2 వృత్తాకార చలనము, ఆప్షన్ 3 కంపన చలనము, ఆప్షన్ 4 రేఖీయ మరియు భ్రమణ చలనం అనేసి ఇచ్చారు. మనకు విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ పైన గుర్తించబడిన బిందువు అంటే మనకు ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతుందండి? అది వృత్తాకారంలో తిరుగుతుందన్నమాట. దానిపై గుర్తించినటువంటి బిందువు యొక్క చలనం కూడా ఎలా ఉంటుంది? మనకు వృత్తాకారంలోనే ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వరి సాగులోని దశల క్రమ పద్ధతి అనేసి అడిగారండి. సో మనకు వరి సాగులో ఉండేటటువంటి దశలు ఏంటండి? ఫస్ట్ది వచ్చేసి మనకు పంట కోతను కొయ్యటం, తర్వాత నూర్చడము, తూర్పార పట్టడము, నిల్వ చేయటము, ఇవి వరి సాగులో ఉండేటటువంటి దశలు. ఫస్ట్ పంటను కోసిన తర్వాత వాటిని నూర్చడము, తూర్పార పట్టడము, నిల్వ చేయడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ది పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసే సంస్థ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ పోలీస్ స్టేషను, బ్యాంకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకి యొక్క డబ్బుల యొక్క పొదుపు కానీ డిజిటల్ లావాదేవీలను ఏది చూస్తుందండి? బ్యాంకు చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ అడుగుతున్నారనమాట. అంటే చూడటము అలాగే వినటం రెండు అండి. వార్తాపత్రికలు, రేడియో, టెలివిజను, టెలిఫోన్ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు దృశ్య శ్రవణ సమాచార ప్రసార కేంద్రం ఏమవుతుందండి? టెలివిజన్ అవుతుందన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ ఉచిత మరియు అత్యవసర ఫోన్ నెంబర్ ఎంత అనేసి అడిగారండి. సో మనకు చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. ఎంతండి? 1098. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. సోషల్ స్టడీస్కి సంబంధించిందండి. మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదము బేవార్ అనగా ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది బానిస, నెక్స్ట్ది వచ్చేసి పుష్పము, విస్థాపన వ్యవసాయము, గిరిజనులు వాడే ఒక పరికరం అనేసి ఇచ్చారు. మనకు బేవార్ అంటే ఏంటండి? విస్థాపన వ్యవసాయాన్ని. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని ఏమని పిలుస్తాము? బేవార్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ టంకా ఒక అనేసి ఇచ్చారండి. బంగారు నాణెం, వెండి నాణెం, రాగి నాణెం, అలాగే తోలు నాణెం అనేసి ఇచ్చారు. టంకా అనేది మనకు ఏ నాణెం అండి? ఇదొక వెండి నాణెం. నెక్స్ట్ సాంచీ స్తూపాన్ని నిర్మించినది ఎవరు అనేసి ఇచ్చారండి. అశోకుడు, కనిష్కుడు, బింబిసారుడు, హర్షవర్ధనుడు అనేసి ఇచ్చారు.
శాంతి స్తూపాన్ని నిర్మించింది ఎవరండి? అశోకుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వచ్చేసి కృష్ణానది జన్మస్థానం ఏది అనేసి ఇచ్చారు. మహాబలేశ్వర్, నాసిక్, గంగోత్రి, హంసల దివి. సో మనకు కృష్ణానది యొక్క జన్మస్థానం ఏదండి? మహాబలేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, 1909లో ఈ మత వర్గానికి ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించారు. ఆప్షన్స్ వచ్చేసి హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు అని ఇచ్చారండి. సో 1909లోనే మనకు వేటికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు అంటే ముస్లింలకు కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ది, ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుటకు ఉపయోగించే పటాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు అనేసి ఇచ్చారు. మనకు ఒక ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తుందంటే అది ఏమంటామండి? విషయ నిర్దేశిత పటాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ది, శస్త్రచికిత్సలపైన రాయబడిన పుస్తకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చరక సంహిత, ఆర్యభట్టీయము, క్రీడాభిరామము, సుశ్రుత సంహిత అనేసి ఇచ్చారు. శస్త్రచికిత్సలపైన రాయబడిన పుస్తకం ఏదండి? సుశ్రుత సంహిత. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ది, స్కిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ రిచర్డ్ ఆర్క్రైట్, జాన్ కాయే, జాన్ కాలికో, సాల్విన్ అనేసి ఇచ్చారండి. సో స్కిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనిపెట్టిన వారు ఎవరండి? జాన్ కాయే. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పిగ్మీలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తారు అనేసి ఇచ్చారండి. కాంగో నది, అమెజాన్ నది, ఓల్గా నది, గంగా నది అనేసి ఇచ్చారు. సో పిగ్మీలు వచ్చేసి మనకి ఎక్కువగా ఏ నది అండి? కాంగో నది పరివాహక ప్రాంతంలో ఉంటారు. నెక్స్ట్ది, ఋషుల సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ సామవేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము అనేసి ఇచ్చారండి. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఏంటండి? ఇది ఋగ్వేదము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారండి. మనకు రెండవ తరైన్ యుద్ధం వచ్చేసి ఎప్పుడు జరిగిందండి? 1192వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్, జీపీఎస్ మీన్స్ అనేసి ఇచ్చారండి. జీపీఎస్ అంటే ఏంటండి? మనకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్కి ఫుల్ ఫామ్ వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను వీటి ఆధారంగా తయారు చేస్తారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ అభ్యాసన లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, ప్రాజెక్టు పనులు, అసైన్మెంట్లు అనేసి ఇచ్చారండి. మనకు ప్రశ్నలను వచ్చేసి వేటి ఆధారంగా తయారు చేస్తారు అంటే ఇవి వచ్చేసి విద్యా ప్రమాణాల ఆధారంగా తయారు చేస్తారండి. నెక్స్ట్ది, విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఏడబ్ల్యూ గ్రీన్, ఐన్స్టీన్, కార్ల్ పియర్సన్, షో ఆల్టర్ అనేసి ఇచ్చారండి. విజ్ఞాన శాస్త్రము ఒక పరిశోధన విధానము అని నిర్వచించింది ఎవరండి? ఏడబ్ల్యూ గ్రీన్ అండి. నెక్స్ట్, ప్రాథమిక తరగతులలో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ సమూహ కృత్యాలు, చర్చలు, సర్వేల ద్వారా. ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 3 ప్రదర్శన పద్ధతి. ఆప్షన్ 4 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ప్రాథమిక తరగతులు అడిగారండి. ప్రాథమిక తరగతుల్లో వచ్చేసి మనకు సమూహ కృత్యాలు, అలాగే చర్చలు, సర్వేల ద్వారా మనకు సైన్స్ అనేది బోధించడం అనువైన పద్ధతి. నెక్స్ట్ది, ఆలోచన పరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి అనేసి ఇచ్చారు. సో మనకు ఏ రకమైన విధానం అనేది ఆలోచన పరులకు అలాగే అన్వేషకులకండి. ఏ పద్ధతి అంటే విశ్లేషణాత్మక పద్ధతి అండి. నెక్స్ట్,
ఇతరులతో కలిసి పనిచేయటము, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడము, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు ఈ క్రింది విద్యా ప్రమాణం కిందికి వస్తాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పఠన నైపుణ్యము, ఆప్షన్ 2 సమాచార నైపుణ్యము, ఆప్షన్ 3 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, సున్నితత్వము మరియు ప్రశంస అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇతరులతో కలిసి పనిచేయడం కానీ, ఇతరుల అభిప్రాయము గౌరవించడము, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు దేని కిందికి వస్తాయంటే సునిశ్చితత్వము మరియు ప్రశంస కిందికి వస్తాయండి. నెక్స్ట్ది చర్చా ప్రక్రియలో గల సోపానాలు ఎన్ని అనేసి ఇచ్చారు. మనకు చర్చా ప్రక్రియలో వచ్చేసి ప్రధానంగా ఎన్ని సోపానాలు ఉన్నాయండి? 4 సోపానాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.